ఒక ఆర్జే, ఒక యాంకర్, ఒక ర్యాపర్, ఒక యాక్టర్. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని అన్ని చేయగలుగుతాడు, కానీ దేంట్లో కూడా మాస్టర్ కార్డ్ అనే ర్యాపర్లు ఎక్కువైపోవడం వల్ల మీరు కనిపించట్లేదా? దేవుడి దయ వల్ల ఐఎమ్ ద ఫస్ట్ ర్యాపర్ అనే ట్యాగ్ ఉంది నాకు. నేను ఎందుకు సైలెంట్ అయ్యా? ఇండస్ట్రీలోని ఏమైనా మీకు అవకాశాలు తగ్గిస్తున్నారా, లేకపోతే మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదా? ఎవరి వల్లైనా ఈ అవకాశాలు ఆగుతున్నాయి? మనం బాగుండాలనుకోవడం ఉంటుంది తప్ప వాడు బాగుండొద్దని అనే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళడం, వేరే వాళ్ళని అడగడం, ఆఫీసులు చుట్టూ తిరగడం కానీ ఇలాంటివి ఏమి కాకుండా మన దగ్గరికి ఆఫర్లు రావాలి అన్నట్టు ఉండడం. అది నేను చేసిన మూర్ఖత్వం, అది తప్పది. అది కంఫర్ట్ లేదు. బిగ్ బాస్ లోకి వెళ్ళలేదు, దానివల్ల మీకు ఏమైనా ఉపయోగపడింది? మనం ఆల్రెడీ ఎంతో అంత పేరు ఉన్నప్పుడు మనం వెళ్తే మనకి ఏం పెద్ద ఉపయోగపడదు. సో కొత్తగా నాకు బిగ్ బాస్ తెచ్చిపెట్టేసింది అనేది ఏం లేదు. కానీ ఇదే బిగ్ బాస్ వల్ల కార్నర్ లో ఒక చిన్న నెగిటివ్ ఎలుకయింది. ఇప్పుడు రోడ్డు మీద చిల్లరగాళ్ళు ఏదో అన్నారు, అవినాష్ కామెడీకి నేను నిజంగా హ్యాపీ అయ్యారు. మనిషి వీక్నెసెస్ మీద కొడుతుంటారు, అది కొంచెం తప్పు. మా పేరెంట్స్ చూస్తుంటారు కదా, నా కొడుకు కుంటుతుంటే ఇంకొక కొడుకును అవుతున్నాడు. పెళ్లి, డివోర్స్, ఇవన్నీ దీనివల్ల మీకు ఏమైనా నష్టం కలిగిందని అనుకుంటున్నారా? పెళ్ళి అంటే నా దృష్టిలో ఏం తెలుసా డాలి, చేతిలో కత్తి ఇచ్చేసి నువ్వు పొడిచినా నేను ఏమండు, అంటే నేను వెళ్ళిపోతా, అంటే వెళ్ళిపోతా, అది పెళ్లి కాదు. ఒక మనిషికి మనం కమిటెడ్గా ఉంటే మనం వాళ్ళని వాడు ఉన్నా లేకున్నా మోసం చేయం. ఎందుకు కూడా మామూలుగా ఏమైనా ఇష్యూస్ అన్ని తీసుకుని వచ్చి మన సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలోనే పెడుతూ ఉండడం మజా వస్తుంది బ్రో, వాళ్ళకి అటెన్షన్ కావాలి. మీరు జై శ్రీరామ్ అని అంటారా? ఇదే అనాలి మీరు, ఇది అంటేనే మీరు మనుషులను ఎందుకు అట్లా చేస్తారు? వై డూ యూ? ఇంకెన్ని ముక్కలు అవుతాం మనము అని బాధ. అది మూర్ఖత్వం శివ. వీడే మంచోడు, వాడు మంచోడు కాదు, వీడు గొప్ప, వీడు కాదు. ఎంత అలౌ చేస్తే అంత డెస్ట్రాయ్ చేస్తారు శివ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఆల్రెడీ మీరు ప్రోమో చూసే మీకు గెస్ట్ ఎవరు అర్థమైపోయి ఉంటుంది. నేను ఇంట్రొడక్షన్కి లేట్. ఇంట్రొడక్షన్ ఏంటంటే ఒక ఆర్జే, ఒక యాంకర్, ఒక ర్యాపర్, ఒక యాక్టర్, ఇన్ని ట్యాగులు ఉన్నాయి. అసలు ఇన్ని ట్యాగులు అన్నిట్లోని ఆయన ఎలా ఉంటుందో అని వెళ్ళి చూసి వచ్చేసాడా, లేకపోతే వాటి మీద ఇంట్రెస్ట్తో వెళ్ళాడా, లేకపోతే అన్నీ చెయ్యాలి, అన్నిట్లో నేను ఉండాలి, లేకపోతే ఒక అవకాశం పోతే ఇంకొక అవకాశం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేశారా అనేది ఒకటి. అండ్ నోయల్ గురించి మనకి చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్, దాని తర్వాత ఆయన కెరీర్ ఎలా ఉంది, ఇండస్ట్రీలో ఆయన కెరీర్ ఎలా ఉంది, మనకి తెలియాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. వాట్సాప్ శివ. చలో ఫైనలీ వి ఆర్ డూయింగ్ దిస్. బ్రో, మనం ఎప్పటి నుంచో అనుకున్నాము, ఫైనల్ గా మనం ఇప్పుడు చేస్తున్నాం. అవును బ్రో, ఏంటి బ్రో ఆర్జే, యాంకర్, ర్యాపర్, యాక్టర్, ఇన్ని ఫీల్డ్ అసలు ఏంటి బ్రో మీరు? నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలీదు శివ. నాకు సినిమాలు అంటే పిచ్చి. సో మార్గం ఏంటో నాకు తెలియదు, ఎలా రాలో తెలియదు. సో ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీ చేయాలి కదా. ఇప్పుడు మనకి ఒక గోల్ ఉన్నప్పుడు నేను ఏది అది రీచ్ అవ్వాలంటే నా ముందు ఏ దారి కనిపిస్తుంది అది చేయాలి నేను. అండ్ నేను చేసిన 100% ఇవ్వాలని ట్రై చేశాను. లక్కీలీ పీపుల్ లైక్ ఎవ్రీథింగ్ ఐ హావ్ డన్ అన్ని. సో అందుకనే నాకు యాక్టర్ అవ్వాలని, అల్టిమేట్లీ మై డ్రీమ్ ఇస్ టు బికమ్ అ క్రేజీ యాక్టర్. ఎందులోని అంటే ఏ రంగంలోని కూడా కరెక్ట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనిపించట్లేదు ఎందుకు? అంటే ఒక దాంట్లో ఉండట్లేదు ఎందుకు? సో ఒక సామెత ఉంటుంది, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. అదేంటంటే అన్ని చేయగలుగుతాడు, కానీ దేంట్లో కూడా మాస్టర్ కార్డ్ అనే సామెత అది. నేను అలా కాదు డార్లింగ్. ఇంకా యూ హావ్ నాట్ సీన్ మై బెస్ట్ ఎట్. నేను యాక్టర్, నేను అల్టిమేట్ యాక్టర్ని అని నాకు తెలుసు. జనాలకు ఎలా తెలుసు? ఆ రోల్ పడితేనే తెలుస్తుంది. అరే ఇన్ని రోజులు ఎక్కడున్నారా అంటారు ఆ రోల్ పడిన తర్వాత. ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నా, తపస్సు చేస్తున్నా, రోజు కూర్చొని వెయిట్ చేస్తున్నది ఎప్పుడు పడుతుందా అని. అంటే ఇంకా అలాంటి రోల్ ఇంకా నా పడలేదు డార్లింగ్. నాకు శివపుత్రుల్లో విక్రమ్ గారు చేసిన రోలు, డైలాగులు లేని రోలు, నేనేమనుకుంటున్నానో జనాలకు అర్థమయ్యే రోల్. డైలాగ్స్ చెప్పాడంటే ఆర్టిస్ట్ సగం జాబ్ అయిపోయినట్టే, 70% జాబ్ అయిపోయినట్టే. ఆ డైలాగ్స్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్ పెడితే చాలు. డైలాగ్ లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ మీద చెప్పాలి అంటే మాత్రం ఆడు తోపు. మీకు యాక్చువల్లీ యాక్టర్ గా చాలా మంచి అవకాశాలు వచ్చాయి. లైక్ నేను నా బాయ్ ఫ్రెండ్స్ అందులో వచ్చింది, ఇంకా చాలా సినిమాల్లో లైక్ కుమారి 21F లో మంచి రోల్ పడింది. ఇలాంటి మంచి రోల్స్ పడుతున్నా కూడా మీ యాక్టింగ్ లైక్ ఇందులో ఇండస్ట్రీలోని కంటిన్యూ ఎందుకు అవ్వట్లేదు? మధ్యలో బ్రేక్లు రావడానికి, అంటే ఇండస్ట్రీలోని
ఏమైనా మీకు అవకాశాలు తగ్గిస్తున్నారా? లేకపోతే మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదా? ఎవరి వల్లైనా ఈ అవకాశాలు ఆగుతున్నాయా? అవన్నీ చెప్పుకుంటే చాలా బాగుంటది యాక్చువల్లీ. వీళ్ళ వల్ల నాకు రాలేదు అవన్నీ చెప్తే, కానీ అలా ఏం ఉండదు శివ. ఆ! ఎవ్రీబడి ఈస్ బిజీ ఆ! ఇన్ దేర్ ఓన్ లైఫ్స్. హ్మ్. వీడిని తొక్కేయాలి అనేంత ఎవ్వరికి ఉండదు. హ్మ్. ఎందుకు ఉంటుంది చెప్పు? మనం బాగుండాలనుకోవడం ఉంటది తప్ప వాడు బాగుండొద్దని అనే వాళ్ళు నాకైతే ఎప్పుడు తగలలేదు మరి. హ్మ్. నేనే ఏదున్నా ఫాల్ట్ నా సైడే ఉంటుంది. హ్మ్. నేను 100% చేయలేదేమో. ఓకే. సో నేను బేసిక్‌గా కళ్ళద్దాలు పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నువ్వు ఏదైనా కాంట్రోవర్షియల్ క్వెషన్ అడిగితే తీసి చెప్తా. సో ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్. సో అట్లేం లేదు. అంటే కుమారి వచ్చినప్పుడు నేను చాలా యంగ్. హ్మ్. నాకు విలన్ రోల్ చేయాలని చాలా పిచ్చి. పెద్ద హీరోస్‌తో చేయలేను విలన్ లాగా. బచ్చగాడిని నేను. హ్మ్. ఓకే. చిన్న వాళ్ళకి నేను ఆ చిన్న వాళ్ళ సినిమాలు ఎన్నొస్తాయి, పెద్దగా రావు. సో నా ఏజ్ వల్ల చాలా ప్రాబ్లం అయిందని నాకు చాలా డైరెక్టర్స్ చెప్పారు కలిసిన ప్రతిసారి. సో ఐఎమ్ వెయిటింగ్. ఇప్పుడు జగపతి బాబు గారు చూడండి, అవును. ఆయన ఇప్పుడు విలన్ అంటే ఇంకా ఆప్షన్ లేకుండా ఆయన పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఆ స్టేచర్ ఉంది, ఆ ఏజ్ ఉంది, ఈ లుక్స్ లైక్ దాట్. కుమారి తర్వాత నేను బచ్చగానే ఈడు కుమ్మేస్తాడు కొడతాడంటే అలాంటి రోల్ రాయాలి. అది ప్రాబ్లం అయింది. ర్యాపర్ మనకి తెలిసిన మన తెలుగులో గాని ఒక ఏకైక ఫస్ట్ ర్యాపర్ మీరు. అంటే ర్యాపర్లు ఎక్కువైపోవడం వల్ల, వీళ్ళు ఎక్కువ వచ్చేయడం వల్ల మీరు కనిపించట్లేదా? చీచి అట్లేం లేదు. శివ, హ్మ్. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో హ్మ్. ఎవ్వడు లేకుండా నేను గెలిచానని ఎలా చెప్తాం? మనం ఎవ్వడు లేడు అందులో. హ్మ్. అందరు ఉన్నప్పుడే మనం ఏమైనా చేస్తే మనం తోపు అన్నట్టు. హ్మ్. ఎంతమంది వస్తే అంత మంచిది. దేవుడి దయ వల్ల ఐఎమ్ ద ఫస్ట్ ర్యాపర్ అనే ట్యాగ్ ఉంది నాకు. నేను ఎందుకు సైలెంట్ అయ్యా? నేను సినిమాలు చేయాలంటే శివ, ఐ షుడ్ బి అవైలబుల్. డైరెక్టర్ కి వాళ్ళకి డేట్స్ ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి. నేను ఒక పాట చేయాలంటే మినిమం 3 వారాలు నేను ఆ పాట మీద వర్క్ చేయాలి. షూటింగ్ ఇంకో వారం రోజులు చేయాలి. దాంట్లో చాలా పనులు ఉంటాయి. సో ఒక వారం నేను సాంగ్ చేసుకున్నా, ఒక వారం షూట్ చేసినా, ఇంకో వారం నేను దాని మీద అవన్నీ నేను చెయ్యలేక, టూ మచ్ చేయలేక, నేను ఐ స్టార్టెడ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఇది నా చేతిలో ఉన్న పని, నేను ఎప్పుడన్నా చేయగలుగుతాను. సో దిస్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ కంప్లీట్లీ. కానీ వేరే వాళ్ళ చేతిలో ఉన్న పనికి నేను అవైలబిలిటీ ఉండాలనేది నాకు అర్థమైంది. ఇంకోటి, నేను ఎప్పుడైతే సినిమాల్లో కనిపించడం మొదలు పెట్టానో, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు ఏమనుకున్నారంటే, వీడు యాక్టింగ్ చేస్తున్నాడు కదా, ఇంకా ఎందుకు అని చెప్పి పిలవకుండొచ్చు. అండ్ ర్యాప్ ఎలాంటిది అంటే దానికోసం ప్లాన్ చేసేంత ఏం ఉండదు డార్లింగ్. అదే టాపింగ్ లాగా, ఎక్కడున్నా రాగలుగుతామని అప్పుడే అడుగుతారు. మనం ఎక్కడనో షూటింగ్ లో ఎక్కడో ఉంటాం, రాలేక అలా చాలా సార్లు మిస్ అయిన ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా. అండ్ అర్థమైంది, ఓకే రాను మెల్లిగా అర్థమైపోయింది మనకి ఒకదాన్ని పట్టుకోవాలని. బికాస్ ఐ డోంట్ వాంట్ బి ఎ జాక్ ఆఫ్ ఆల్, ఐ వాంట్ బి మాస్టర్ ఆఫ్ వన్. ఒక దాంట్లో మనం కుమ్మి పడేయాలి అంతే. అది ఏంటి? ఒకటే ఓన్లీ యాక్టింగ్ డార్లింగ్. నాకు పిచ్చి. నాకు మ్యూజిక్ ఎనీ డే ఐ కెన్ డూ ఇట్. ఇట్స్ ఇన్ మై, నేనే చేసుకోగలుగుతాను, ఎవరు అవసరం లేదు నాకు దానికి. అదేమో ట్రైనింగ్ తీసుకున్నారా? లేదు, నాకు అసలు మ్యూజిక్ రాదు, ఏం రాదు, అది గాడ్స్ గిఫ్ట్. నాకు అసలు కీరవాణి గారి దగ్గర పాడతాను అనేది పెద్ద విషయం నాకు. సో ఇప్పుడు ఏంటంటే నా చేతిలో ఉంది, పీపుల్ లవ్డ్ ఇట్. ఓకే మనం చేస్తున్నాం అంటే అది వీడు చేయగలుగుతాం. నువ్వు యాంకరింగ్ ఏం చేసుకోలేదు కదా, ట్రైనింగ్ తీసుకోలేదు, బట్ నువ్వు చేయగలుగుతాను కాన్ఫిడెన్స్. సేమ్ థింగ్ డార్లింగ్, నేను ఆర్ నాట్ ట్రైన్డ్. ర్యాప్ ఏంటంటే టెంపో జడ్జ్మెంట్, మనం మంచిగా రాయగలుగుతామా, ఆ పాటలో అంత కిక్ ఉందా లేదా అనేది చూస్తాం. ఐ కెన్ డూ ఇట్, నేను హ్యాపీగా చేయగలుగుతాను. అండ్ నేను ఐఎమ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. కాలేజ్ షోస్కి వెళ్ళినప్పుడు నేను కుమ్మి పడేస్తా. బిగ్ బాస్ లోకి వెళ్ళారు, దానివల్ల మీకు ఏమైనా ఉపయోగపడింది? బిగ్ బాస్ వల్ల ఎవరికి ఏం ఉపయోగపడదు. వీళ్ళు ఎవరికి తెలీదు అంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది తప్ప, మనం ఆల్రెడీ ఎంతో అంత పేరు ఉన్నప్పుడు మనం వెళ్తే మనకి ఏం పెద్ద ఉపయోగపడదు. సో సీజన్ 4 వరకు నాకు తెలిసి అందరూ కొంచెం పేరున్న వాళ్ళే వచ్చారు. దాని తర్వాత నుంచి ఏమి పేరు లేని వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి అది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది శివ. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. నాగార్జున గారు ఉంటారు, అండ్ కోట్ల మంది జనాలు చూస్తుంటారు, చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఆల్రెడీ నేను సినిమాలు చేస్తున్నా, అప్పటికే కుమారి చేశా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ రాజా మీరు కేక, ఈగా చేసా, మగధీర చేసా, రంగస్థలం చేసా. నాకు కొత్తగా ఏమి ఇస్తుంది బిగ్ బాస్ అంటే? నేను తక్కువ చేయట్లా, దేవుడి దయ వల్ల ఆల్రెడీ నన్ను ఇంతమంది సపోర్ట్ చేస్తే నా ప్లేస్కి వెళ్ళా, ఎన్నో షోస్ చేసాము, అవన్నీ ఆల్రెడీ. ఓంకార్ అన్న వల్ల నేను చాలా టీవీకి చాలా దగ్గర ఆయన షోస్ కి మ్యూజిక్ చేశా. సో కొత్తగా నాకు బిగ్ బాస్ తెచ్చిపెట్టేసింది అనేది ఏం లేదు. కానీ ఇదే బిగ్ బాస్ వల్ల మీకు కొంచెం నెగిటివ్, ఒక కార్నర్ లో ఒక చిన్న నెగిటివ్ అయింది, దానివల్ల ఇబ్బంది అయింది అనేది ఒకటి ఉంది. లేదు పాపం వాళ్ళ వల్ల నెగిటివ్ ఏం అవుతుంది చెప్పు. అంటే చిన్న చిన్న ట్యాగ్లు వేస్తారు శివ, అవి ఏంటంటే అవి కరెక్ట్ కాదు. ఇప్పుడు రోడ్డు మీద చిల్లరగాళ్ళు ఏదో అన్నారు అంటే అది ఓకే, గానీ అంత పెద్ద ప్లాట్ఫామ్ లో కొంచెం పెద్దవాళ్ళే మనకి ట్యాగ్లు వేసినప్పుడు కొంచెం బాధేస్తుంది కదా. ఇప్పుడు మనం కొంచెం ఏదన్నా అరే ఎందుకు రాలా అంటే ఆడు బాబాజీ అంటారు,
అంటే ఇంకా అవును. మంచి మాట చెప్పినాడు ప్రతి ఒక్కడు బాబాజీ ఎగిరిదంతే మనిషి ఆడు. అది కాదు కదా, అవును. నీకు గంగవ్వని తోయలేక వద్దురా బాబు నేను దిగిపోతా అంటే నేను బాబాని అయిపోయా. ఆ, ఎందుకు నేను తోయలేక. అవును. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ నా దగ్గరకు వచ్చి అభిజిత్ బ్రో మీరంటే ఓకే, దివి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, అమ్మాయిలు కావాలంటే బాత్రూమ్ వాడుకోవచ్చు ఉమ్, అందరికీ చెప్పారు, ఎవరి దగ్గర వర్కౌట్ కాలేదు. నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు అభిజిత్ అంటే నాకు ఇష్టం, సరే పంపిద్దాం అని చెప్పి మోనల్ని పంపిస్తే ఆమెను అటాక్ చేసి ఛార్జింగ్ పెట్టుకున్నారు. ఉమ్, వాళ్ళు టాస్క్కి గెలిచారు. ఆయన శూరుడో ధీరుడో అయిపోయాడు. ఉమ్. నేను ఆయన మాట నమ్మి అమ్మాయి గురించి ఆలోచించి పంపించిన నేను అధ్వాన్ అయిపోయాను. అట్లా అది ఎలా డార్లింగ్ అంటే పాపం వాళ్ళకి బాత్రూమ్ వెళ్తే తప్పు కదా, అంటే అంత ఇబ్బంది పెట్టొద్దని ఆలోచించాను. టాస్క్ గెలవడం అవన్నీ కాదు అక్కడ, అదే మనం హ్యూమన్ గ్రౌండ్స్ లో ఎలా ఉంటాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకోసారి బయట మా మా అమ్మాయిలే టాయిలెట్ పోతుంటే నేను వెళ్ళి అంబ్రెల్లా అడ్డు పెట్టండి డార్లింగ్ కెమెరాకి, నన్ను తిట్టారు, బిగ్ బాస్ తిట్టాడు నన్ను. నో ఈసారి నెక్స్ట్ టైం ఇలాంటివి చేస్తే నీకు వార్నింగ్లు ఉండే ఏముండవు అని. నువ్వు ఏమైనా అనుకో, నేను అలా జరగనియను. అండ్ నాకు ఓకే ఇది హ్యూమన్ గ్రౌండ్స్ లో తప్పు అంటే తప్పు, మనం గెలవకుండా పర్లేదు డార్లింగ్, మన వల్ల వాళ్ళకి ఇబ్బంది అవ్వదు. సింపుల్ గా ఉంది. వాళ్ళు మనకి ఒక ట్యాగ్ వేసి ఈడింతే అంటే మనకి దేవుడు, వాళ్ళు ట్యాగ్ వేస్తే అంతుంది, మనకి దేవుడు చూసుకుంటాడని వదిలేస్తాను నేను. అవినాష్ కామెడీకి మీరు నిజంగా హర్ట్ అయ్యారు అప్పుడు? అంటే ఆఫ్టర్ పాయింట్ ఏమవుతుందంటే అవినాష్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఉందా rapport? Like ఏ చి అస్సలు లేదు డార్లింగ్, ఐ రియలీ లైక్ హిమ్, నాకు ఇష్టం. ఏమవుతుందంటే అక్కడ ఉన్నప్పుడు ఎంతో అంత స్వార్థం వస్తుంది మనిషికి, మనం గెలవాలి మనం కనపడాలి అని. ఎందుకు ఇవన్నీ కళ్ళదలేసుకునేది. ఎంతో అంత స్వార్థం వస్తుంది డార్లింగ్, మనం ఉండాలి, మనం కనపడాలి, మనమే ముందుకెళ్ళాలి. ఆ స్వార్థంలో ఏమవుతుందంటే మనిషి వీక్నెసెస్ మీద కొడుతుంటారు, అది కొంచెం తప్పు. అది నేను జనాలకు కూడా చూసుంటారు, ఇప్పటికే ఉండుంటొచ్చు క్లిప్స్ మన వాళ్ళు ఎవరన్నా. ఏంటంటే నేను నామినేషన్ కి కుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే మాస్టర్ అవినాష్ నవ్వుతుంటారు డార్లింగ్. చాలా పెయిన్ ఉండే డార్లింగ్ నాకు ఆ టైంలో. నాకు పెయిన్ ఉంది, నన్ను జాలిపడండి అని చెప్పట్లా, మా పేరెంట్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు బాధపడతారు కదా, నా కొడుకు కుంటుతుంటే ఇంకొక కొడుకు నవ్వుతున్నాడు అని బాధేస్తుంది కదా. అది నాకు తెలిసింది డార్లింగ్, నేను బయటికి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఇంక ఇది కాదు అని చెప్పి నేను ఏదైతే చెప్పాలో వాళ్ళకే చెప్పా. బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ గురించి నేను ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎందుకంటే ప్రతి చోట అది హైలైట్ చేస్తారు, వాళ్ళని తిట్టమంటారు, దాని మీద డబ్బులు. నా మనుషులు డార్లింగ్, నేను తిట్టాలని, నేను చెప్పేసి అయిపోయింది. అది కొంచెం బాధేసింది అంతే. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇది ఎక్కడా చెప్పాలి, సింపతియే కావాలి, నేను గెలవాలి అంటే 1,00,000 చేయొచ్చు. ఫస్ట్ వీక్లో నాకు ఆల్రెడీ కరోనా వచ్చి నేను పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కాలు నాకు ఎఫెక్ట్ అయింది డార్లింగ్. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నాకు 3 days స్టిరాయిడ్స్ ఇచ్చారు. 1.5 day వాడా. 1.5 day తర్వాత హౌస్ లోకి వెళ్తుంటే మీ టాబ్లెట్స్ మాకు ఇచ్చేయండి అని తీసుకున్నారు. తీసుకొని మీ హౌస్ లోకి వెళ్ళగానే పంపిస్తున్నారు. ఫస్ట్ డే పంపలే, సెకండ్ డే పంపలే, థర్డ్ డే పంపలే. నాకు 1.5 year అయింది కోర్సు. స్టీరాయిడ్ అది. నాకు ఎంత పెయిన్ స్టార్ట్ అయిందంటే డార్లింగ్, నేను ఆడలేక, నేను ఇంకా భరించలేకపోయినా పెయిన్. అప్పుడు అందరూ మైకులు తీసి నోయల్ కి టాబ్లెట్లు ఇస్తేనే మేము చేస్తాము అని వాళ్ళు చెప్పారు డార్లింగ్. అది టెలికాస్ట్ అయిందా? ఎందుకు అవ్వదు అది, ఎందుకంటే బిగ్ బాస్ చాలా మంచోడు బ్రో, మన ఎదవలం. సో అది అవ్వదు. దాని తర్వాత ఏమైంది, అప్పుడు ఏంటి, మళ్ళీ ఎవరో ఇంగ్లీష్ మాట్లాడితే నేను సారీ అని చెప్పి నాతో క్షమాపణ రాయిస్తున్నారు. అప్పుడు నేను తిట్టా, బస్తీ మెస్ ఇవాళ నన్ను వదిలేరా, నేను వెళ్ళిపోతాను, ఒక్కొక్కడు హైదరాబాద్ నుంచి బయటకి ఎట్లా వెళ్తాడని బాంబే టీంని తిడుతున్నా. మీరు మనుషులేనా? ఒక మనిషి సఫర్ అవుతుంటే చూస్తూ 2-3 రోజులు టాబ్లెట్ లేకుండా ఉంటారు, మీరు మనుషులేనా అసలు? ఒక్కొక్కడు ఎలా వెళ్తాడు హైదరాబాద్, మీరు ఎయిర్పోర్ట్ మా ఇంటి నుంచి వెళ్ళాలి, మీరు చూసుకుంటారని చెప్పి తిడుతున్నా. అది టెలికాస్ట్ అయింది. ఇంత కథ టెలికాస్ట్ అవ్వలే. ఎవరినన్నా అడుగుడాలి, నాకు సింపతే కావాలంటే నేను 3 సంవత్సరాలు అవుతాను చెప్పుకోవచ్చు కదా, నాకు ఇలా చేశారని. ఎవరికి కావాలి? మనం వచ్చింది సింపతీల కోసం కాదు, మనం పైకి వస్తాం, నేను కష్టపడతా పైకి వస్తాం, కొంచెం లేట్ అవ్వచ్చు. సో యాక్చువల్లీ అలా పోర్ట్రే చేస్తారు, వాళ్ళకి నచ్చిందే చూపిస్తారు. చెడ అన్నట్లే వాళ్ళ ఫార్మాట్ అదే, మనం ఒప్పుకొని వెళ్ళాము, సరే వాళ్ళ కర్మాన్ని వదిలేయాలి మనం తప్ప. దాని గురించి నాకు బ్యాడ్ అయిందని లేదు, వాళ్ళు ఏం బ్యాడ్ చేస్తారు బ్రో మనకి, వాళ్ళు ఏం చేయగలుగుతారని పిచ్చలైట్ అది. వేల్ రికార్డ్స్ సంబంధించి మీరు దానికి అసోసియేట్ అయ్యారు వాళ్ళు. అవును. అది ఎందుకు సడన్ గా ఆగిపోయారా? అంటే యాక్చువల్గా కీరవాణి సార్, వల్లి మ్యామ్ వాళ్ళు, దే ఆర్ ఆఫ్ హై వాల్యూస్ డార్లింగ్. నేను వాళ్ళ దగ్గర ఉండే నా లైఫ్లో నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉండి నేను టైమింగ్ ఏంటి, క్రమశిక్షణ ఏంటి, మాట అంటే ఏంటి, అవన్నీ వాల్యూస్ నేర్చుకున్నాను. అప్పుడు కానీ నేను వాళ్ళ దగ్గర వెళ్ళడం వల్ల చాలా నేర్చుకున్నా. సో ఏమవుతుందంటే డార్లింగ్, ఒక పాట రిలీజ్ అవుద్ది, అది మన సర్కిల్లో 10 మంది రేడియోలో వింటారు, ఎక్కడో వింటారు, అబ్బో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటారు. ఆడియో కంపెనీకి చాలా డబ్బులు వచ్చేస్తున్నాయని ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. ఎక్స్ప్లెయిన్ చేయలేక మా మేడం ఏమన్నారంటే, లేదు మనం కొన్ని రోజులు హోల్డ్లో పెడతాం,
హోల్డ్లో పెడదామా ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అందరూ ఏమనుకుంటారు 4 చోట్ల పోస్టర్ పడ్డాయంటే సినిమా పెద్ద హిట్ రా అనుకుంటారు. కానీ బిజినెస్ చేసేవాడికే తెలిసి ఉంటుంది ఎంత అవుతుంది, ఎంత వస్తున్నాయి. రేడియోలో ఒకసారి పాట ప్లే అవుతే 5 పైసలు వస్తున్నాయా 10 పైసలు వస్తున్నాయని నిజంగా బిజినెస్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అని ఎక్కడ చూసినా మీ పాటలు వినిపిస్తున్నాయని మన ఫ్రెండ్స్ అనే చెప్తారు. మనం బాగా చేయకున్నా భలే చేసారు అంటారు కదా. అవన్నీ ఎందుకు చెప్పాలి అని చెప్పి they kept it on a hold. It's not that it's not no more, right? It will come back in a bigger way, but ఎందుకు అని అంతే. అదే కీరవాణి గారి దగ్గర ఉండే వాళ్ళు కూడా అక్కడ కూడా మానేశారు అని చెప్పి. మానేయడం కాదు డార్లింగ్, ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలి అంటే మనకి, నేను కీరవాణి సార్ వాళ్ళ ఇంట్లో ఉంటా, ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకోమంటే చేసుకుంటారా చెప్పండి. సో మనం ముందుకు వెళ్ళాలి కదా. నా దృష్టి ఏంటంటే అన్ని రోజులు అక్కడ ఉన్నాను అంతే. అండ్ కొంచెం నేను ఏంటంటే నావి కొన్ని జరిగిన తర్వాత ఆ టైంలో నాకే కంఫర్టబుల్ లేకుండా ఉండాలి. ఎస్పెషలీ పీపుల్ ఐ రియలీ లవ్, నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని, నేను కొంచెం ఏదైనా మంచి జరిగాక వెళ్దామని చాలా రోజులు వెయిట్ చేశాను. ఇది మీ పర్సనల్. నేను యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళగలద్దాలి. చెప్పు, అనుకున్నా శివ దగ్గరికి వెళ్తా ఉంటే ఏదో వేస్తాడని చెప్పు. మీ పెళ్ళి, డివోర్స్ ఇవన్నీ దీనివల్ల మీకు ఏమైనా నష్టం కలిగిందని అనుకుంటున్నారా? ఎందుకంటే లైక్ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ కానీ కొన్ని స్టేట్మెంట్స్ కానీ ఎవరైతే మీ చెప్పారు మా ఇష్టలు, నాకు ఇష్టమైన వాళ్ళు కొన్ని మాటలు అలా అన్నారు. అవన్నీ చూస్తే మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టడం కానీ, లేకపోతే అంటే నాకు తెలిసిన నోయలు అది ఇవన్నీ అవునా, నోయల్లో ఉన్నాయా లక్షణాలు అని అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమైనా మీకు ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నారా మీ కెరియర్కి? ఈ క్వశ్చన్ నువ్వు జెన్యున్ గా అడుగుతున్నావా, టీఆర్పీ కోసం అడుగుతున్నావా, రేటింగ్స్ కోసం అడుగుతున్నావా, జెన్యున్ గా అడుగుతున్నావు డార్లింగ్? సో ఏమవుతుందంటే డార్లింగ్, మన వాళ్ళందరూ కొంచెం భయపడతారు డార్లింగ్. అంటే ఏదన్నా తెలియగానే ఎందుకు వచ్చిందిలే మనకు అని. నాకు చాలా రోల్స్, నేను ఉన్న సినిమాలు కూడా వెళ్ళిపోయాయి. నాకు ప్రాబ్లం లేదు డార్లింగ్. దానే పే లిఖా హువా హై ఖానే వాలా కా నామ్ అని అంటారు. మనం తినే మెతుకు మీద కూడా దేవుడు మన పేరు రాశాడు అని అంటాడు. నీ ఎంట్రికలు కూడా లెక్కించున్నాను అని చెప్పి బైబిల్లో ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడుతుండాలి? సరే, ఇప్పుడు వాళ్ళ అలా హాఫ్ హార్టెడ్తో ఇవ్వడం కన్నా ఇవ్వకపోవడమే మంచిది కదా. అరే ఇక్కడ రా కూర్చో అని చెప్పి నాతో మాట్లాడకపోతే ఇంకా దానికన్నా పిలవకపోవడమే బెటర్ కదా అని నేను చాలా పాజిటివ్గానే తీసుకున్నాను. అండ్ తన వల్ల ఇప్పుడు యాక్చువల్లీ నా లైఫ్లో అంతవరకు ఎలా ఉండదంటే, ఇది ఒక ఫ్యాంటసీ వరల్డ్, అందరూ మంచి వాళ్ళే, అందరూ నా వాళ్ళే అనే ఫీలింగ్లో ఉన్నా. తను ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇచ్చిందో అందరూ పట్టుమని వెళ్ళిపోయారు. సడన్ గా కూర్చుంటే అవ్వలేడంట అదే. సో అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది అంటాలి. నేను వీళ్ళందరికీ వెళ్ళిపోమని చెప్పలేను. ఇప్పుడు ఏంటంటే నా వాళ్ళు ఎవరు అంటే నాకు నా ఫ్యామిలీ తప్ప ఎవరు కనిపించాల. నేను చాలా ప్రేమించాలి వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పను, ఒక స్టేజ్కి వచ్చాక చెప్తా ఎవరు అని. సో వాళ్ళు తప్ప ఎవరు లేరు అంటే అది వాళ్ళు వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఎదవాళ్ళు అన్నట్లే. భయం డార్లింగ్, వీడి వల్ల మనకి ఎందుకు, వీడితో మాట్లాడితే అలా. సో అది తను చేసింది ఏంటంటే క్లీనింగ్. ఇంతమందిని దాన్ని తీసుకెళ్ళిపోయింది తను. అయితే నాకు హ్యాపీ బ్రో, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎవరు మనతో ఉంటారు, ఎవరు మనతో ఉండరు అనేది తెలియజేశారు అంతే. అది ఎవరు చేయగలుగుతారు ఇంకా. అండ్ ఇంకొకటి, నేను టార్చర్ చేశానా ఏం చేశానా అన్ని పక్కన పెడితే మా జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, ఐ హ్యావ్ నథింగ్ డార్లింగ్. ఎవరినన్నా నిజంగా ప్రేమించావు డార్లింగ్ ఎప్పుడన్నా లైఫ్లో? ఎప్పుడన్నా నిజంగా ప్రేమించావు ఎవరినన్నా? ఎవరిని ప్రేమించావు? మా వాళ్ళని. ఎవరిని ప్రేమించావు డార్లింగ్? మాకు తెలుసు, నా ఫ్రెండ్. వాళ్ళు ఏమన్నా నువ్వు తిట్టగలుగుతావు డార్లింగ్ వాళ్ళ మొహం మీద? అది తెలియగానే జనాలందరూ మనం ఏమనలేం డార్లింగ్, వాళ్ళు ఏమన్నా అనుకుని. ఒక రోజు మా దాంట్లో ఏముంటుంది తెలుసా డార్లింగ్, నువ్వు ఒక రోజు నిజం తెలుసుకుంటే, నువ్వు రిపెంట్ అవుతే ఆయన వచ్చి మిమ్మల్ని మళ్ళీ పట్టుకుంటాడని మా దేవుడి గురించి రాసి ఉంటుంది. అలాంటప్పుడు మనం కూడా ఆపర్చునిటీ ఎదురు మనిషి ఇవ్వాలి కదా. ఎన్ని రోజులు ఉంటుంది డార్లింగ్ మనుషులు అట్లా చేశాడా ఇట్లా చేశాడా? ఒక బ్యాచ్ ఉంటుంది డార్లింగ్, ఒక 2-3. అరే ఇలా అన్నాడంటే వాళ్ళు అరే అట్లా అంటాడా అని వాళ్ళకి నిజంగా తెలిసి ఉంటుంది మన రిలేషన్షిప్. ఇప్పటికి తెలియదు కదా బయటికి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో వాళ్ళకే తెలియదు డార్లింగ్. మా ఇంట్లో మాకు రూమ్ లో గొడవలు అవుతాయని మా ఇంట్లో వాళ్ళకే తెలియదు. ఎందుకు చెప్పాలి డార్లింగ్? నేను ఆమె ఇంప్రెషన్ ఎందుకు పాడు చేయాలి? మా ఇంట్లో వాళ్ళకే చెప్పలేదు, నేను బయట వాళ్ళకి ఎందుకు చెప్పాలి? అండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్, యాక్చువల్లీ ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు మాట్లాడడం కూడా వేస్ట్ యాక్చువల్గా. బట్ చాలా చోట్లలో చూసాను. నా బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండే పంపించింది, అరే చూస్తుంటే నాకేం నిజం అనిపిస్తుందా అంటే, మరి నిజం అనుకుని నాకు ఫోన్ చేయడం మానేయచ్చు కదా అని అన్న. ఇంకేం చెప్తాను నేను అంటే, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు సాటిస్ఫై అవుతారు అంటే నేను తనని తిట్టినప్పుడు. ఎందుకంటే వీళ్ళకి నేనంటే ఇష్టం. తనని నేను ప్రేమించాను కదా, నేను ఎలా తిడతా? తను ప్రేమించలేదు, అదేదో నాకే చెప్పింటే పెళ్ళి అయ్యకపోతుండే.
లవ్ మ్యారేజ్ లవ్ అప్పుడు బ్రేకప్స్ అవుతాయి చూడు డార్లింగ్, అవి చాలా బ్యూటిఫుల్. అవి పెళ్లిలో అయిన తర్వాత బ్రేకప్లు అవుతాయి చూడు, ఒక ఫ్యామిలీకి అలా ప్రేమించిన వాళ్ళకి అందరికి ఎఫెక్ట్ అవుతుంది. 100% చేసుకుంటా బ్రో. మ్యారేజ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ డార్లింగ్, నమ్ము నన్ను. ఇంకా అది ఎంజాయ్ చేయలేదు, ఇంకా అది ఇప్పుడు ఇంకా చేయాలనుకుంటున్నా. అట్లేం లేదు, అది ఎంజాయ్ చేయలేదు చేయాలనుకుంటున్నా అని కాదు. నేను మా అమ్మ నాన్నని చూసి పెరిగా, మా అక్కని మా వదిన్ని. నా ముందున్న మ్యారేజెస్ ఎంత బ్యూటిఫుల్ మ్యారేజెస్ అంటే, వాళ్ళు నిలబడితే హస్బెండ్ భార్య కోసం, భార్య హస్బెండ్ కోసం నిలబడితే మిరాకిల్స్ అవుతాయి. అంబానీ వాళ్ళవే, మన ఇండియాలోనే ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. వాళ్ళందరి ఫ్యామిలీలు కలిసి ఉంటారు. రాజమౌళి సార్ వాళ్ళ ఫ్యామిలీ, కిరణ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ, అంబానీ వాళ్ళ ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీలు దే ఆర్ లైక్ వాట్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. అది దట్ ఈస్ లైఫ్ బ్రో. పెళ్ళి అంటే నా దృష్టిలో ఏం తెలుసా డార్లింగ్, చేతిలో కత్తి ఇచ్చేసి నువ్వు పొడిచినా నేను ఏమండు అని నువ్వు అంటే నేను వెళ్ళిపోతా, అంటే వెళ్ళిపోతా, అది పెళ్లి కాదు డార్లింగ్. దిట్ ఈస్ కమిట్మెంట్. ఫ్రెండ్షిప్స్ లో ఉండదు, ఎందులో ఉండదు, అస్సలు ఎందులో ఉండదు. అండర్స్టాండింగ్, యూ లవ్ దట్ పర్సన్ నో మ్యాటర్ వాట్. అది పెళ్లి డార్లింగ్. వెళ్ళి యముడి దగ్గర గొడవ పడి తెచ్చుకుందట వాళ్ళ భర్తని, అది పెళ్లి డార్లింగ్. అంటే ఇప్పుడు పెళ్లి అంటే వాళ్ళకి తెలియాలి, మనకి తెలియాలి. వాళ్ళకి తెలియక ఇవన్నీ అయ్యాయి. అంటే ఈ మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి బ్రో, అందుకనే పెళ్ళిళ్ళు ఇంకా రాను అవ్వవు. ఒక ఎవరితో పడతాడుతో తిరగాలనే అది వచ్చినప్పుడు కమిట్మెంట్ ఉండనట్టే కదా. వాళ్ళే చెప్తారు పెళ్లి వేస్ట్ అబ్బా అని. ఇండస్ట్రీలో ఈ మధ్య అన్ని బ్రేకప్స్ ఇవే అవే. ఇండస్ట్రీలో కాదు, మనకు కనిపిస్తున్నాయి. వేర్ అండర్ స్పాట్ లైట్. కనిపించరు చాలా చోట్ల, ఎవ్రీవేర్. హ్యాపీనెస్ ఉండకపోవడం, కమిటెడ్. ఒక మనిషికి మనం కమిటెడ్ గా ఉంటే మనం వాళ్ళని వాడు ఉన్నా లేకున్నా మోసం చేయం, అంతే కదా, సింపుల్. అది లేనప్పుడే కదా అన్ని వస్తాయి. దేవుడి దేవాలో ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ మ్యారేజ్. నేను తన గురించి అస్సలు చెప్పట్లా, బ్యూటిఫుల్ తను. ఎందుకు బ్రో మామూలుగా ఏమైనా ఇష్యూస్ అన్ని తీసుకుని వచ్చి మన సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలోనే పెడుతూ ఉండడం మజా వస్తుంది బ్రో. వాళ్ళకి అటెన్షన్ కావాలి, చూస్తే సినిమాలో చూడండి, రోడ్ మీద చూడండి అన్నట్టు అయిపోయింది. ఇంకా నన్ను చూడండి కానీ అన్నట్టు అయిపోయింది. ఇంక ఏం చేస్తాం, అసలు మాట్లాడదు ఇంకా, చాలా ఇది ఎండ్ కదా ఈ టాపిక్. ఎందుకు బ్రో, అయిపోయింది, 3 సంవత్సరాలు అయింది. బిగ్ బాస్ లో మళ్ళీ అడిగారా మిమ్మల్ని? అడిగారు. అడిగితే నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు నాకు తెలీదు అని చెప్తారు కదా. లిటరలీ జూమ్ కాల్ నేను రికార్డ్ చేసుకొని పెట్టా. నాకు 3 మెడిసిన్స్ ఇవ్వలేదు మీరు, మళ్ళీ ఎలా పిలుస్తారు? నేను హౌ డు ఐ ట్రస్ట్ యూ? నేను లోపలికి వచ్చి మళ్ళీ అంటే అయ్యో బాబాయ్ నాకు తెలీదు అంటే అంతే చెప్తారు మీరు. ఇప్పుడు నువ్వు తెలీదు నువ్వు చెప్తావు, ఆయన తెలీదు ఆయన చెప్తాడు. నేను లిటరలీ ఒక పర్సన్, ఆయన పేరు చెప్పను, లిటరలీ నేను మీ మీద హ్యూమన్ రైట్స్ కేసు వేస్తే మీరు ఎక్కడ వెళ్తారో అని అడిగా. నిజం చెప్పండి, మీ మనసు మీద చేసుకొని చెప్పండి, ఇట్లా ఒక మనిషికి చేయొచ్చా అని, మీ కొడుకుకి నేను చేయొచ్చా అని అడిగా. అయితే లేదు తప్పే. మరి మీకు తెలియదా అంటే నాకు తెలియదు అంటారు. అలా ఎలా తెలీదు? నువ్వు లోపలికి వెళ్తే ఏమవుతావో తెలియదనే నా దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నారా మీరు? యూఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అ లైఫ్. ఇప్పుడు దేవుడి దేవాల నేను చాలా బాగుండి ఉండాలి, కానీ ఏమన్నా వర్స్ట్ అయ్యింటే నా ఫింగర్ ఇలా బెండ్ అయిపోయింది డార్లింగ్ ఒక టమాటో టాస్క్ ఆడిన తర్వాత. బికాస్ రియాక్షన్ అయిపోయింది నాకు. ఇలా మారదే సాంగ్ లో నా హ్యాండ్ బెండ్ అవ్వదు, ఇలా ఉంటది సాంగ్ లో. ఎన్ని రోజులు సఫర్ అయ్యాను తెలుసా? అవన్నీ నేను చెప్పలేదు, వేస్ట్. ఎవడో అయ్యో పాపం అనుకుంటే మనకి ఏమొస్తుంది, కడుపు నిండదు, వేస్ట్ అవన్నీ. కానీ నేను వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పాను, మీరు చేసిన తప్పు ఎవరికి చేయద్దు ఇలా. బ్రో ఇంకొకటి బ్రో, ఎవరైతే ఒక మనిషిని హర్ట్ చేస్తాడో వాళ్ళకి ఎంతో అంత హర్ట్ తగులుతూనే ఉంటది, ఎంతో అంత. నువ్వు ఎవరైనా చూసుకో, బిగ్ బాస్ కి రిలేటెడ్ ఎవరెవరైతే ఉంటారో ఆ లైఫ్ బాగుంటాయో చెప్పు, ఉండవు. తిట్టొద్దు, ఎందుకు తిట్టాలి? నేను నామినేషన్స్ లో ఎవరిని తిట్టలే నేను. నువ్వు చేసావు, నువ్వు నాకంటే స్ట్రాంగ్ రా, అందుకనే నామినేట్ చేస్తున్నా. నువ్వు మాట్లాడించాలి తప్పు, మనం ఒక పాయింట్ మాట్లాడాలి. ఏంది ఇది పప్పులు ఉప్పులు అవన్నీ ఏం తిప్పలు ఇవన్నీ. ఇప్పుడు చూస్తున్నావు ఈ సీజన్? లేదు, ప్రోమోస్ చూస్తున్నా, సరిపోతుంది, ఓవర్ డోస్ అయిపోతుంది. అంటే మనము కొంచెం ఏదైనా నిజంగా గొడవలు అయితే గొడవలు పెట్టుకున్నాం తప్ప. నాకు సోహెల్ కి చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది, దానికి రీజన్ చెప్తా అడిగావు కాబట్టి. ఏమైందంటే గంగవ్వ పల్లెటూరులో ఉంటుంది కదండి, వాళ్ళు ఛాయలు బాగా తాగుతాడు. అవ్వే ఏడుస్తుంది, ఆమె నాతో పాటు వెళ్ళింది, నన్నే చూసుకోమన్నారు. మిగతా వాళ్ళందరూ వచ్చి ఆమె మీద పడుతున్నారు, ఎందుకంటే ఆమె స్పెషల్ క్యాండిడేట్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు, స్పెషల్ క్యాండిడేట్ కాబట్టి అందరూ వచ్చి అబ్బా నువ్వు సూపర్ అవ్వా. కాదు, బయటకు వచ్చిన తర్వాత అన్ని ఓవర్ యాక్షన్. నన్ను నాగార్జున సార్ అడిగారు, ఏంటి గంగవ్వ నీ కనెక్షన్ కదా, మరి నువ్వు ఎంతవరకు అందరూ వచ్చి మీద పడుతున్నా, నేను ఏం చేయాలి సార్ అని. అందరూ అటెన్షన్ కోసం చేస్తున్నారు అవన్నీ. సో ఏమైందంటే ఆమె ఏడుస్తుంది డార్లింగ్. సెకండ్ డే షుగర్ ఆర్యాన్ అండ్ సోహెల్ దగ్గర ఉంది. వయసు ఎంత అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, పాపం సోహెల్ చాలా మంచోడు. ఆమె వచ్చే షుగర్ ఇస్తే ఆమె టీ తాగుతుంది కదా, ఆమెతో అలా చేయడం తప్పు కదా అని. అది ఇలాంటి చిల్లర గొడవలు అన్ని, అంటే ఎందుకు అలా చేస్తున్నారు అనే గొడవలు.
ఒకసారి సాయితో ఒక గొడవ పుషప్స్ చేస్తుంటాము. ఉమ్. నువ్వు జెన్యున్ గా చెప్పురా, నువ్వు చేసావా లేదా, నువ్వు జెన్యున్ గా చెప్పాను. నా ప్రాబ్లం ఇవే, నా బిగ్ బాస్ హౌస్ లో అంతా నువ్వు జెన్యున్ గా చెప్పురా బాబు, రేటింగ్ల కోసం కాదు, వీటి దేనికోసం కాదు, జెన్యున్ గా చెప్పు, నువ్వు నిజంగా గెలిచావా, నిజంగా ఆడావా అనేదే. దాని మీద బయట చేసి ఇంకా బయటకు వస్తుంది. హెల్త్ బాగోలేకే. హెల్త్ బాగోలేక. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, బిగ్ బాస్ హిస్టరీలో ఐ వాక్డ్ అవుట్, ఎలిమినేటెడ్ కాదు, ఐ వాక్డ్ అవుట్. నార్మల్ గా ఇంకొకటి, ఇంత మనం ఒక టాపిక్ మనం మాట్లాడాం కాబట్టి మీరు టెంపుల్స్ కి వెళ్తారా? అంటే వెళ్తాను డార్లింగ్. ఎందుకు ఈగా షూటింగ్ ఎక్కడైంది అని, ఎక్కడైంది అంటే ఇది కావాలని కాంట్రవర్సీ చేస్తా నేను. మనము చాలా ముక్కలై ఉన్నాం శివ, అమ్మాయిలు అబ్బాయిలను ముక్కలయ్యాము, ఓకే, ఈగోలను ముక్కలయ్యాము, రిలీజన్స్ అని ముక్కలయ్యాము, కాస్ట్ అని ముక్కలయ్యాము. ఎందుకు యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుతున్న పాయింట్ ఏంటంటే, చెప్పు శివ, మీరు జై శ్రీరామ్ అని అంటారా? శివ, ఇప్పుడు నువ్వు ఒక పేరు పెట్టుకున్నావు ఆయనకి, నేను జీసస్ అని పెట్టుకున్నా, అందులో ఎందుకు శివ అంటే నువ్వు చెప్పిన పేరే నేను చెప్పాలని ఎందుకు అనుకుంటావు నువ్వు? ఇప్పుడు నేను మా అమ్మకు ఒక పేరు పెట్టుకున్నా, మా అమ్మ మీ ఇంట్లో పుడితే మీరు వేరే పేరు పెట్టుకునే వాళ్ళు, ఎందుకు అట్లా ఇదే అనాలి మీరు, ఇది అంటేనే మీరు మనుషులని ఎందుకు అట్లా చేస్తారు? వై డూ యూ? ఇప్పుడు నేను వచ్చి జై జీసస్ అని మనం అడుగుతున్నాను, అది మూర్ఖత్వం శివ. యాక్చువల్లీ అదే నేను మూర్ఖత్వం అది. ఈ మధ్య లైక్ ఎక్కడ చూసినా ఇలా ఎక్కువ ఇలాంటి ఇష్యూస్ ఇది అవుతున్నాయి. కావాలి శివ, ఇప్పుడు నువ్వు అడగకపోతే ఇష్యూ వచ్చేది కాదు శివ, వచ్చేదే కాదు. ఎందుకంటే చాలు రెస్పాండ్ అవ్వలేదని అనిపించలేదు అంటే చూస్తుంటే సోషల్ మీడియాలో చూసి. శివ నిజం చెప్పనా, దేవుణ్ణి కమర్షియల్ గా చేసే వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కాదు. దేవుడు బాగుండాలి. నిజం చెప్పు, ఎంతమంది వెళ్ళి గుడికి నువ్వు నీకేం కావాలని అడుగుతారు? నాకు ఇది కావాలి, నాకు ఇది ఇయ్యి, నాకు ఈ సీట్ ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, నాకు ఈ పిల్లాన్ని. దేవుడు అడగరు కదా మనని. నీకు తెలుసా శివ? మనం అడగలేరు కదా. నీకు తెలుసా శివ, నువ్వు ఎప్పుడన్నా నువ్వు లైఫ్ నిజంగా నీ మనసు మీద చేసుకుని నువ్వు నిజంగా చెప్పు, ఎప్పుడన్నా అడిగావా దేవుని నీకేం చేయాలని? అప్పుడెప్పుడు ఒక సినిమాలోనే ఉంటది, దేవుడా ఇది కావాలి, బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు అంటారు, నీకు దేవుడా ఎప్పుడు అడుగుతారు కానీ మీరు ఎప్పుడైనా దేవుడిని అడిగారా అన్నప్పుడు నేను ఒకసారి అడిగాను, దేవుడా మీకు ఏమైనా కావాలా? ఏం చెప్పి అడగలేదు. నేనేం అడగలేదా శివ? ఇప్పుడు ఇక్కడ రేడియో నడుస్తుంది, కోపం కంట్రోల్ చేసేలే అస్సలు కాదు. అంటే నాకు బాధ, ఇంకెన్ని ముక్కలు అవుతాం మనము అని బాధ. ఇప్పుడు అంటే ఫ్యామిలీలను కూడా ఇరగొడతారు, అవునా కదా? ఫ్యామిలీస్ పెద్ద ఇప్పుడు చూస్తే ఫ్యామిలీలను కూడా ఇరగొట్టేస్తారు. ఈడే మంచోడు, వాడు మంచోడు కాదు, ఈడు గొప్పోడు, ఈడు కాదు అని. అంటే మనుషులు ఎంత అలౌ చేస్తే అంత డెస్ట్రాయ్ చేస్తారు శివ. వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు కానప్పుడు అక్కడ దేవుడు ఉండడు. గుర్తుపెట్టుకో, దేవుడు మంచోడు, మంచి చేసేవాడే దేవుడు. చెడు చేస్తున్నా అంటే దేవుడు ఉండనట్టే అక్కడ. నువ్వు అడిగిన ఇంటెన్షన్ లో నిజం చెప్పు, మంచి ఉందా? నేను యాక్చువల్లీ మనసు మీద ఎప్పుడైనా అంటే లైక్ ఒక యాజ్ ఒక నువ్వు పబ్లిక్ ఫిగర్ గా నీ మాటను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు కానీ లేకపోతే మోటివేట్ అవుతుంటారు. అలానే ఈ మధ్య జరుగుతున్న సోషల్ మీడియాలో ఇలాంటి టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే జై శ్రీరామ్ మీరు అంటారా, జై శ్రీరామ్ మీరు అంటారా, అంటే అనకపోవడం, లేకపోతే వీళ్ళు ఎలా అడగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీద ఎప్పుడైనా నువ్వు స్టాండ్ తీసుకోవడం? నిజంగా చెప్పాలా, దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు తప్ప సోషల్ మీడియాలో ఉండరు, అవునా కదా? వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారంటేనే వాళ్ళకి దేవుడికే టైం ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరినో తడదాము, ఎవరినో ఏదో తడదాము, ఎవరినో కింద గుంజేద్దాం అని చేసే వాళ్ళ దగ్గర ఇంకేం ఎందుకు చెప్తావు? నువ్వు చెప్తావు. నేను ఎప్పుడైనా నా పెళ్లి గురించి డిస్కషన్ పెట్టానా? అది నా పెళ్లి, నేనే డిస్కషన్ పెట్టలేదు, వేరే వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. ఇది ఎందుకు మాట్లాడతా నేను? వేస్ట్. ఎవరికైతే అర్థం చేసుకోవాలని ఉండదు చూడు, నువ్వు ఏం చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు ఒక పాయింట్ లో అంటారు అంతే, నువ్వు ఎటు తిప్పినా అక్కడికే లాగుతారు, వాళ్ళకి అర్థం కాదు, ఇంకా చెప్పి వేస్ట్. శివ పొట్టేల్ సినిమా ఫైనల్ గా అమ్మ బాబు ఎన్ని స్కెచ్లు వేసి కూర్చున్నాడంటే, ఇక్కడ ఈయన ఎక్కడ ఇరికిద్దామో, పెళ్లిలో ఇరికిద్దామా, లేదంటే రిలీజియన్ టాపిక్ బట్టి ఇరికిద్దామని భయ్యా పొట్టేల్ అని అంట. నీకు తప్పు శివ, చేయకూడదు శివ. ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు, నేనేం పేరు పెట్టుకుంటాను శివ? నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను కదా. నీకు అదే కొడుకు నీకు పుడితే నువ్వేం పేరు పెట్టు? నాకు నచ్చిన పేరు, అంతే కదా శివ. ఎందుకు శివ మనం ముక్కలు అవుతున్నాం శివ? చాలా ఇంకా ఈ అమ్మాయి ఇప్పుడు అన్ని అయిపోయాయి. ఇప్పుడు బిగ్ బాస్ కోసం కొట్టుకుంటున్నారు. 16 మంది వస్తారు, 16 గుంపులు అవుతున్నారు మనుషులు. 20 వచ్చారు, 20 గుంపులు అవుతారు. ఎన్ని రకాలుగా ముక్కలు అవ్వాలి మనం? పొట్టేల్ సినిమా ఏంటి బ్రో, నీ రోల్ ఎలా ఉండిపోతుంది? యాక్చువల్ గా అసలు ఆ టైటిల్ కూడా ఎందుకు పొట్టేలనా? సినిమా మొత్తం పొట్టేల మీదే. ఒక ఊర్లో సెంటిమెంట్ ఉంటుంది.
12 ఏళ్ళకి ఒక జాతర వస్తుంది. ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వాలి. ఆ బలిస్తే ఊరికి మంచి జరుగుతుంది అనే సెంటిమెంట్. ఆ పొట్టేల్ని కాపాడడానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఏమైంది అసలు, పొట్టేలు ఏమైనా ఉందా లేదా, ఏమైంది అనేది కథ. అందుకని సినిమా పేరు పొట్టేలు. కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? 200% లైక్ ఎప్పుడు చూసేవే, ఎప్పుడు వినే లైన్ అనే ఒకటి ఉంటది కదా బ్రో. లైక్ ఇప్పుడు నువ్వు ఏదైనా సినిమా ఒప్పుకునేటప్పుడు ఏం చూస్తావు బ్రో మామూలుగా? డార్లింగ్ అయితే ఏమైంది తెలుసా, నేను రిలేషన్స్ కోసం కాదనలేక చాలా రోల్స్ చేశా, చిన్న చిన్న రోల్స్. అంటే నేను హీరో అయిపోయిన తర్వాత చిన్న రోల్స్, రాక్షసుడు సినిమాలో అయితే ఇలా వెళ్ళిపోతాను నేను, కనిపించి ఫట్టుమని ఎవరు గుర్తుపట్టలేరు కూడా. ఎందుకు చేశానంటే వాళ్ళతో బాగుంటే మనకి రేపటి రోజు ఫ్యూచర్లో ఏమన్నా ఉండొచ్చు, ఇండస్ట్రీలో కనెక్షన్స్ ఇంపార్టెంట్ అని. సో ఇవన్నీ చూసి 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 వెక్సేషన్ వచ్చేసింది. నేను ఎవ్వరు పిలవరు అటు అయిపోయేదా, దాని తర్వాత ఇంకేం ఉండదు అని వెక్సేషన్ వచ్చిన తర్వాత నేను చెయ్యను అని కూర్చున్న తర్వాత వచ్చిన కథ ఇది. సాహిత్కి నేను డైరెక్ట్ గా బ్రో అందరూ ఇలానే చెప్తున్నారు బ్రో, ఏం ఉండదు బ్రో అక్కడ, మీరు తీస్తారు నన్ను తీసేస్తారు. నేను వచ్చి 30 రోజులు కష్టపడ్డా, 50 రోజులు కష్టపడ్డా, అక్కడ నేను ఉండా. సో ఎందుకు బ్రో నేను చెయ్యాలి అంటే, సాహిత్ బ్రో కథ వినండి, మీకు నచ్చకపోతే మీరు చేయొద్దు అని అన్నాడు. సో నాకు కథ చెప్పాడు, నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది లైఫ్. ఇప్పుడు నేను చెప్పిన కథ ఈ సినిమాకి ఏంటంటే ఎన్ని లైన్స్ ఉంటాయంటే అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ప్రతి ఒక్కడికి ఒక ఇమోషన్ ఉంటుంది, దానికి ఒక స్టార్ట్ ఒక ఎండ్ ఉంటుంది. నేను అనన్యకి ప్రతి సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది. అవును, ప్రతి సినిమాకి ఒక స్టోరీ ఉంటుంది, ఆ డైరెక్షన్కి ఒక విజన్ ఉంటుంది. ఇప్పటికి చాలా ఎన్ని మూవీస్ ఉంటాయి బ్రో? అవును, ఎన్నో మూవీస్ ఉంటాయి. అన్ని స్టోరీస్ అది గొప్ప స్టోరీ అని అనుకుంటుంటారు డైరెక్టర్స్ కదా బ్రో. బట్ ఇది స్పెషల్ ఉండాలి కదా, లైక్ ఇప్పుడు జనాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఒక స్పెషల్ థింగ్ ఉంటుంటుంది. ఈ సినిమా నాకు నా కథ అని అనిపించింది శివ. మనం ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు పాన్ ఇండియా అని కొత్తగా స్టార్ట్ అయింది. సో ఇది నార్త్ లో సెట్ అవుతుందో లేదో, ఇది తమిళనాడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఇది బెంగళూరు వాళ్ళకి నచ్చుతారో లేదో అని చెప్పి కథలు రాస్తారు శివ. మనం ఏం స్పెషల్ గా చేయాల్సిన అవసరం లేదు శివ. మనం ఒక మనిషి కథ, ఒకప్పుడు కథలు చెప్పేవాళ్ళు, అది అందరికి నచ్చేది. ఆ ఊర్లో అందరికి ఊరు వచ్చి కూర్చొని వినేవాళ్ళు. ఎందుకు? స్పెషల్ కథలు కాదు అవి, రియల్ కథలు. మనం ఒక రియల్ కథ చెప్పగలగాలి శివ. ఏదో చేసేయాలి, ప్రపంచాన్ని సృష్టించాలి, అసలు ఇది కథే కాదు, మేము వెళ్ళి అక్కడ పడుకొని రాసాము, కొండలో ఒక కాలు మీద నిలబడి రాసానంటే ఎవరికి కావాలి? నువ్వు ఒక మంచి కథ చెప్పు, మంచి కథ, అందరికి నచ్చే కథ. ప్రేమ ఎందుకు అందరికి అందరు ఎంతో అంత ప్రేమిస్తారు మనుషుల్ని, అందుకనే ప్రేమ అనగానే మనం కనెక్ట్ అయిపోతాం. అది అందరు కదా, అవునా కదా? ద్వేషము సో మనలో నుంచి కథ. ఇది చదువు గురించి. ఇప్పుడు పొట్టేలు కథ చెప్పారు, పొట్టేలు కథ మెయినే, కానీ ఈ సినిమాలో చదువు గురించి ఆ ఊరంతా పడే తాపత్రయం, చదువుకుంటే వీళ్ళు పైకి వస్తారేమో అని ఒక పటేలు వీళ్ళని ఎలా అనగదొక్కాడు అని చూస్తుంటాడు. అదంతా ఎంత కమర్షియల్ గా చూపించారంటే నేను షాక్ అయ్యా. సినిమాలో మాస్ సాంగ్స్ ఉండవు, డాన్సులు ఉండవు, ఫైట్లు ఉండవు, కానీ సినిమా ఎంత కమర్షియల్ గా ఉంటదంటే శివ, ఐ వాజ్ షాక్డ్. నేను సినిమా చూసి ఇన్స్టాగ్రామ్ లో తట్టుకోలేక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి, నేను నిన్న నైట్ ఒకటి అయింది నా లైఫ్ లో, నేను తట్టుకోలేను రా బాబు, చెప్తాను టైం వచ్చినప్పుడు అని ఒక స్టోరీ పెట్టా. సినిమా పొట్టేలని చెప్పకుండా అంత ఇంప్రెస్ అయిపోయాను. అసలు ఆడియన్స్ అయితే డెఫినెట్లీ అందరి కథ శివ ఇది. మనం అందరి కథలు చెప్పగలితే సక్సెస్ఫుల్ శివ. బలగం అందరి కదా, లేదంటే స్పెషల్ కదా. స్పెషల్ ఎప్పుడు చెప్పొద్దు, ఇది స్పెషల్ అంటే ఏముండదు అక్కడ. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు తక్కువ శివ. ఎందుకంటే ఎప్పుడైతే నాకు చాలా ఫ్రెండ్స్ 500 1000 కాంటాక్ట్లు ఎంత ఉండే, ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత ఏంద్రా ఇంత సైలెంట్ అయిపోయింది ఒకటేసారి అని. అప్పుడు మనం ఎవరిని బాధ పెట్టొద్దు శివ, అందరు మంచి వాళ్ళే. కొంచెం వాళ్ళకి ఎంతో అంత భయం ఉండొచ్చు, నిజంగానే ఇది అయి ఉండొచ్చు అని. ఎందుకంటే చెప్పింది అంత దగ్గరున్న మనిషి, సో భయపడతారు కదా. నా జీవితంలో చాలా మంచి జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, అప్పుడు అందరి దగ్గరికి వెళ్తా శివ. మళ్ళీ వాళ్ళు ఓపెన్ ఆర్మ్స్ తో ప్రేమించే మనుషులని నాకు తెలుసు, నేనే వెళ్ళట్లేదు శివ. చాలా అంటే వాళ్ళని బాధ పెట్టొద్దు అని వెళ్ళట్లేదు. నేనేదో బాధపడ్డా ఇలా చేసేసారు అందరూ అని అనట్లా. బట్ ఇంకా అప్పటి నుంచి ఈ రిలేషన్స్ కొంచెం కమర్షియలే, అలానే ట్రీట్ చేయాలి ఎక్కువ. నాకు నా ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి ఏదైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఒక్క గ్రూప్ లోనే నేను యాక్టివ్. ఇక్కడ కొంచెం పిచ్చలైతే అనిపిస్తుంది శివ, నిజం చెప్పు. నీకు కాదా, మీ ఆఫీస్ లో రోజు వస్తావు కదా, నీకు ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నీ ఆఫీస్ లో? ఇప్పుడు ఈ మధ్య నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు నాకు. మిగతా వాళ్ళు ఏంటంటే మనం ఎంత సక్సెస్ అవుతుంటే, ఎంత పైకి వెళ్తుంటే అంత కనిపిస్తుంటాం, ఎంత కనిపిస్తుంటాం అంతమంది వస్తుంటారు. అవన్నీ రిలేషన్సే కావు.
నాకు నేను ఏమీ లేనప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. 2 AM ఫ్రెండ్ ఎవరు? ఆ? నైట్ 2 AM ఫ్రెండ్ లైక్ ఏదైనా వచ్చిన వెంటనే నైట్ కాల్ చేసి చాలా మంది ఉన్నారు శివ. అంటే లక్కీలీ టచ్డ్ నేను అది మూడో కనులా నాకు ఎప్పుడు ఎప్పుడు అడగను వాళ్ళని ఏమి, కానీ చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఆర్జేగా జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి, మానేయడానికి రీజన్ ఏంటి బ్రో? ఏమైందంటే అత్తిలి సత్తి సాంగ్ అది సాంగ్ అది హిట్ అయింది. సో స్టేషన్ జింగిల్ చేయాలి అని కాల్ వచ్చింది. ముత్తు గారు అని 93.5 అప్పుడు SFM అది సన్ టీవీ వాళ్ళది కాబట్టి, ఇప్పుడు రెడ్ అని మార్చారు వాళ్ళు. సో ఆయన కాల్ చేశారు. సో నాకు నా ఫ్రెండ్ నాని అని ఉండేవాడు, ఆయనే ఆ సాంగ్ రికార్డింగ్ టైంలో అతను ఉండి కొంచెం చాలా ధైర్యంగా ఉండే, ఎందుకంటే కీరవాణి సార్ నేను మ్యూజిక్లీ ట్రైన్ కాదు కదా. సో మేమిద్దరం వెళ్ళాము. మేమిద్దరం వెళ్ళి సరే జింగిల్ ఎలా చేయాలి అది ఇది అంతా మాట్లాడుతుంటే ఆయన ఆఫీస్ అంతా చూపించారు. అప్పటికి అండర్ కన్స్ట్రక్షన్, ఏమీ లేదు అసలు, సెటప్ కూడా లేదు. ఇక్కడ ఇది ఉంటుంది అని అన్ని చెప్పి మా ఇద్దరిని చూసి మీరిద్దరు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఆర్జేయింగ్ లో అంటే ఎలా ఉంటుంది సార్ అది ఇది అని అంటే మేము ట్రైన్ చేస్తాం అదంతా ఏం లేదన్నారు. ఇంక సరే మన ఏది పడుతుంది మాట్లాడవచ్చు, అటు ఎవడు మన చూడ్డు, ఒక రూమ్ లో మాట్లాడుకోవడమే కదా హ్యాపీగా అని చెప్పి అది కూడా మేము ఇద్దరం కదా. సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ షో చాలా హిట్ అయింది శివ. ఏమైందంటే దాని తర్వాత కొన్ని లిమిటేషన్స్ వచ్చాయి. లైక్ ఇప్పుడు మనకి మెయిన్ గోల్ ఏంటి, సినిమాల్లో కనిపించాలి. మీరు ముందు 1 hour వచ్చి వెళ్ళండి అని అన్నారు. అంటే మా షో 8 o'clock అంటే మేము ఒక్కోసారి 7:45 వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ షో బాగా వెళ్తుంది కదా మీరు అంటే ఇంకా వేరే ఆర్జేస్ అంటే పాపం వాళ్ళు ఏంటంటే అనిపిస్తుంది కదా, వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పొద్దున వచ్చి రాత్రి వరకు ఉంటున్నారు అని. అలాంటి కొన్ని అయ్యేసరికి వాళ్ళు మాకు కూడా మీరు 5కి రావాలి, మీరు 4కి రావాలి అని అంటే వద్దు బాబు మేము రామసాలు అని చెప్పి. మీరు కంఫర్ట్ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయారు కదా. కంఫర్ట్ లైఫ్ అంటే వాట్ యు మీన్? ఇండస్ట్రీలో మీకు స్టార్టింగ్ లో మంచి ఆఫర్లు స్క్రీన్ మీద ఎప్పుడు నోయల్ని చూడాలనే స్క్రీన్ మీద చూసేవారు. అంటే ఆయన్ని చూస్తే లైక్ ఈ స్క్రీన్ లో చూడ నేను పెద్ద సెలబ్రిటీ అని ఒక ఫీల్ ఉంటుంది ఆడియన్స్ కి, అండ్ నేను దగ్గర గట్టిగా డబ్బులు ఉండున్నాయని ఒక ఇది ఉంటది. అంటే డబ్బులు ఉండే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసు కదా, ఎలా ఉంటారు? ఒక పెద్ద ఇల్లు మొత్తం ఎంత ఇది అంటే ఇంకా వేరే పని చేసుకోవడం కానీ, లేకపోతే లైక్ వేరే దగ్గరికి వెళ్ళడం, వేరే వాళ్ళని అడగడం, ఇలా తిరగడం, వేరే వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగడం కానీ ఇలాంటివి ఏం కాకుండా మన దగ్గరికి ఆఫర్లు రావాలి అన్నట్టు ఉండడం. మన దగ్గరికి ఆఫర్లు రావాలంటే అది కంఫర్ట్ లైఫ్ కాదు శివ, నా మూర్ఖత్వం అదే. ఎందుకంటే నాకు తెలీదు. సో కుమారి 29 హిట్ అయిన తర్వాత నేను బాగా చేశా సినిమా, అందరూ చెప్పారు. నేనేంటంటే మనం చేసాం కదా, మనం వెళ్ళి మనుషుల్ని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళకి 100 పనులు ఉంటాయి, నాకు నా రోల్ బాగా చేయడమే పని. ఆయనకి ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ బాగా చేయాలి కదా, ఆయనకి 100 పనులు ఉంటాయి, వాళ్ళు చూసారు మనల్ని పిలుస్తారు అని చెప్పి నేను వెళ్ళలే శివ. అది నేను చేసిన మూర్ఖత్వం, అది తప్పది, అది కంఫర్ట్ లైఫ్ కాదు. కంఫర్ట్ లైఫ్ అంటే నేను పనులు చేయని పడుకోవడం. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను వెళ్ళి పరిచయాలు చేసుకుంటున్నాను. అంటే ముందు నాకు అది ఒక రకమైన మొహమాటము, అది దానివల్ల. అయితే కొంతమంది మారుతి సార్ ఒకసారి నాకు ఒక ఎయిర్పోర్ట్లో కనిపించి, హే నువ్వు బాగున్నావా, అది నువ్వు భలే చేస్తావు అది అన్నారు. నేను అంటే ఇంతవరకు మారుతి సార్ సినిమాలో లేనంటే నేనే తప్పు చేశాను. ఆయన ఎంత జోయల్గా ఎంత బాగా మాట్లాడారు, అరే నేనే వెళ్ళి కలవలేదు కదా, నాదే తప్పు. అలా నేను ఎవరినైతే అప్రోచ్ అయ్యానో, అరే మనం ఎప్పుడన్నా చేద్దాము అని అందరు అంటున్నారు. వాళ్ళకి గుర్తున్నాం శివ, మనం వెళ్ళి కలవాలి. సో అది నేను కంఫర్ట్ కోసం చేసింది కాదు, ఎందుకెళ్ళి ఇబ్బంది పెట్టడం అని. ఇప్పుడు నేను అన్నాను చూడు, నాకు 3 AM ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అది మూడో కన్నులా నేను ఎప్పుడు తెరవను, ఎప్పుడు వాడను అని. ఎందుకు ఇబ్బంది పెట్టడం అని, అంతే. గంగవని తోయకపోవడానికి రీజన్ కూడా అదే, కానీ ఆమె మమ్మల్ని చాలా సార్లు చూసింది. ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? కుమ్మేద్దాం అనుకుంటున్నాను శివ, ఖచ్చితంగా అంతే. నువ్వు కావాలని చెప్పు, కుమ్మేస్తా నిన్ను కూడా, నువ్వు కోరుకుంటే నువ్వు వద్దంటానా? ఇప్పుడు ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా వాడు వచ్చి ఆఫీస్ బాయ్ లా పనిచేస్తున్నా, వాడు ఆఫీస్ లో హీరో అవ్వాలని అనుకుంటాడు శివ. మనం ఎందుకు అనుకోవద్దు శివ, నేను స్టార్ నన్ను నేను ఫీల్ అవుతా, అందుకని ఇక్కడ వేసుకుంటా. నేను స్టార్, నేను మర్చిపోతే స్టార్ దానికోసం వేసిందా? నువ్వు కాదా శివ స్టార్? నువ్వు కాదా? నువ్వు అవునా కాదా? క్లారిటీగా స్టార్ నాకు నేనే స్టార్ అన్న ఫీల్ అవ్వకపోతే మన అందరు ఎదవలు, నువ్వు బాబా గీబా అని చెప్తారు, అవి కాదు. మనం స్టార్ శివ, మనం అలానే బతకాలి.
లేదంటే ఇంకొకటి ఎందుకు నమ్ముతాడు, ఇంకొకటి నీ మీద డబ్బులు ఎందుకు పెడతాడు, ఇంకొకటి నీకు సినిమాలో అవకాశం ఎందుకు ఇస్తాడు, నువ్వు స్టార్ అంతే. నేను ఇది ప్రతిరోజు ఇట్స్ రిమైండర్ టు మీ దట్ ఐఎమ్ అ స్టార్. నేను ఖచ్చితంగా ఇప్పుడు నేనేంటంటే ఈ ఇయర్ లో 2 సినిమాలు చేశాను, ఒకటి పొట్టేలు, ఇంకోటి బహిర్భూమి. ఎందుకంటే నేను మెయిన్ రోల్స్ అయితేనే చేస్తా, నేను చిన్న రోల్స్ చేయను. ఇంకా అయిపోయింది, నేను నో చెప్పలేక వాళ్ళు అడిగితే వెళ్ళి అసలు ఎన్ని రోజులు, ఒక్కోసారి 30 రోజులు షూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వెళ్ళి సినిమాలో చూస్తే అంత ఉండదు, 30 నిమిషాలు కూడా ఉండని రోజులు ఉన్నాయి, 30 సెకండ్లు కూడా కొన్ని సినిమాల్లో లేను. అరే తప్పులు చేశాను కదా నేనే అని చెప్పి ఇప్పటి నుంచి చాలా క్లారిటీగా ఇలా రోల్స్ ఉంటేనే చేద్దాము, మంచి రోల్స్ అయితే చేద్దాము, మంచి రోల్ అయితే ఫ్రీగా కూడా చేద్దాము, మనకు లైఫ్ వస్తుందంటే వాళ్ళు నిజంగా కష్టపడే టీం అంటే ఏమైనా చేయొచ్చు అని నేను చాలా, అందుకనే పొట్టేల్ని ఇంత ఎందుకు ప్రమోట్ చేస్తున్నా అంటే, బహిర్భూమి కూడా దేవర్ జెన్యూన్, వాళ్ళు జెన్యూన్. బహిర్భూమి అంటే, బహిర్భూమి అంటే ఊరవతల వెళ్తారు కదా శివ, అదే ఎందుకు అది పెట్టారు? ఎందుకంటే అక్కడ మర్డర్స్ అవుతుంటాయి మా సినిమాలో. ఓకే. సో ఇప్పుడు మేము ఆయనకి నరేట్ చేసే టైంలో మా డైరెక్టర్ ఏమనుకుంటానంటే 2 చెప్పారు, ఒకటి దేవరపల్లి, ఇంకోటి బహిర్భూమి. ఇలా ఈ పల్లి ఆ పల్లి అని చాలా వచ్చాయి. సో ఎందుకు అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు ముందు వద్దన్నారు, కానీ తర్వాత ఆయన స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. నేను అన్ని రకాలుగా కనుక్కొని, వద్దు సార్ మనకు వద్దేమో అంటే, లేదు ఆయన ఫిక్స్ అయి ఉన్నారు. పాపం ఒక మనిషి అంత గట్టిగా ఫిక్స్ అయి ఉన్నప్పుడు లేదు అని చెప్పి ఎలా చెప్తాము. కానీ చాలా మంది మా వాళ్ళు తిట్టారు నన్ను, ఎందుకు ఆ పేరు పెట్టారు లేదా చాలా మంది తిట్టారు. ఎందుకు కింద కమెంట్లు కూడా వస్తుంటాయి, నీకు తెలుసా అసలు సినిమా పేరు ఏందో అన్నట్టు. కానీ ఆయనకు నచ్చింది కదా పాప, డబ్బులు పెట్టి ఆయనే. సరే, దానివల్ల మనం తగ్గము, దానివల్ల మనం పెరగము. ఒక టైటిల్ ఇలా పెట్టుకోవడం వల్ల మనం సో సరే సార్ మీ ఇష్టం, మీరు అంత పాజిటివ్గా ఉంటే యూ కెన్ గో హెడ్ అని చెప్పాను. ఆడియన్స్ కామెంట్స్ పట్టించుకుంటావు నెగిటివ్ అంటే చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో ఇప్పుడు నువ్వు ఫోన్లో ఉన్నావు శివ, ఉన్నావా చెప్పు, ఇప్పుడు ఫోన్లో ఎందుకు లేవు, పని చేస్తున్నావు శివ, పని లేనోడే అక్కడ ఉండి కమెంట్లు పెడుతుంటాడు శివ. ఇప్పుడు నీకు టైం లేదు శివ, అక్కడ కమెంట్లు పెట్టారంటే ఏంటి అర్థం, వాళ్ళు కొంచెం ఖాళీగా ఉండి ఆ టైంలో వాళ్ళ అమ్మ తిట్టో వాళ్ళ నాన్న తన్నో ఆడ ఫ్రస్ట్రేషన్ మన మీద తీసుకుంటాడు. అవునా? అంతే కదా శివ, నీకు అనిపించదా పాపం? ఇప్పుడు నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, రాజమౌళి గారు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ పెడతారా? ఆయనకు అంత టైం కూడా ఆ ఆలోచన కూడా రాదు, ఎందుకంటే ఆయన ఎంత పాజిటివ్ గా ఏం చేయాలి, బెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. అలానే ఎవరైనా ఎనీబడి హూ వాంట్స్ టు క్రియేట్, దే విల్ నాట్ డెస్ట్రాయ్. సో మనం ఎప్పుడు మన ఫోకస్ ఏమి ఉండాలి, టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తా, దీనికంటే మంచి చేయాలని ఆలోచిస్తే నువ్వు క్రియేటర్వి. డెస్ట్రాయ్ ఎవరు చేస్తాడు? వాడు పాపం ఆల్రెడీ అందులో ఉంటాడు, వాడిని మనం లాగాలని చూస్తూ ఉంటాడు. ఆడితో మనకి ఎందుకు చెప్పు, నువ్వు అక్కడే ఉన్నా నాన్న నేను రాను అని చెప్పి వదిలేయాలి. అంతే. రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ దగ్గర మీరు వర్క్ చేసి, నా అదృష్టం అంతే, ఇంకేమీ లేదు, ఇంకేం లేదు, అంతే అయిపోయింది. చెప్పు, మళ్ళీ మాట్లాడాలని అలాంటి ప్రయత్నాలు ఏం చేయాలి? ఓకే, రేవంత్ రెడ్డి గారిని మీరు ఎప్పుడైనా ముందు కలిసారా? ముందు ఎప్పుడైనా కలిసారు? ఇలా ఎప్పుడన్నా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలవలేదా? ముందు ఈజీ, ఇప్పుడు ఈజీగా కలవడం ఆయన్ని? సో రాజమౌళి గారు ఇప్పుడు ఉన్న స్టేజ్ కి నేను వెళ్ళి నన్ను హీరోగా పెట్టుకోండి, లేదా నాకు ఒక క్యారెక్టర్ నన్ను అడగడానికి కూడా ఆయన ఎంత పెద్దగా అయిపోయారంటే, మనమే రెస్పెక్ట్ చేయాలి ఆ బౌండరీని. ఆయన ఒక క్రియేటర్ శివ, ఎందుకు గ్యాప్? అరే గ్యాప్లు రావడం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసావు వర్క్? వాళ్ళతో ఇప్పుడు గ్యాప్ ఉందా? లేదు, నా ఛానల్ నేను చేసుకున్నాను. నీ ఛానల్ చేసావు కాబట్టి నీ గ్యాప్ లేదు. నేను అన్ని ఛానల్స్ లో చేశాను కాబట్టి నాకు కొంచెం మనం ముందుకెళ్ళాలి శివ. ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ లో మళ్ళీ కలుస్తాం. వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అయ్యే రోజు మనం వెళ్ళి ధైర్యంగా తొడగొట్టే, సార్ చూడండి సార్ నేను వచ్చాను అని చెప్పి అప్పుడు చెప్పొచ్చు. గ్యాప్ లనే ఏమి ఉండవు. అంటే అవి మనుషులు క్రియేట్ చేస్తారు, ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాగా అని ఇట్లా అడగండి, పిక్చర్ తీసుకో అంటే ఐ రెస్పెక్ట్ దేర్ బౌండరీస్. ఇప్పుడు వాళ్ళు ఉన్న పొజిషన్ కి మనం వెళ్ళి అంత లేదు అక్కడ. ఆయనతో అంత పెద్ద డైరెక్టర్ నేను ఆ సినిమా ఈగా చేశాను. అదే ఈగా ఆయనతో. సో ఈగా తర్వాత ఏమొచ్చింది, బాహుబలి వచ్చింది. బాహుబలిలో అనౌన్స్మెంట్ ఏం తెలుసా, 6 feet హైట్ ఉండాలి అనే అనౌన్స్మెంట్ వచ్చింది. నీకు గుర్తుందా? నేనున్నా 6 feet. మరి ఎలా వెళ్తా అంటే, నేను 6 feet లేను, అయినా నన్ను తీసుకొని వెళ్ళాలా? RRR వచ్చింది. RRR వచ్చినప్పుడు ఏమైంది, అందులో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఎవరిని తీసేయమని చెప్పాలి వెళ్ళాలి నేను? చెప్పు. అంటే వాళ్ళు మంచి వాళ్ళు కదా. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను శివ, ఎవరైతే కాదనలేరో, ఎవరైతే పాపం మంచి వాళ్ళో వాళ్ళని ఎప్పుడు వాడుకోవద్దు.
ఇప్పుడు నువ్వు కాదనగా కలిగావు అనుకో, అంటే నువ్వు ఎంతో అంత సెల్ఫిష్వి. నువ్వు కాదన లేవనుకో శివ, నేను నువ్వు చాలా మంచివాడివి. కాదు అనలేను బ్రో. నువ్వు అనలేవా? సరే అయితే ఇంటర్వ్యూలో సో అలాంటి వాళ్ళని ఎప్పుడు వాడుకోవద్దు శివ, అతిగా వాడుకోవద్దు అట్లాంటి వాళ్ళని. వాళ్ళు ఆల్రెడీ మంచి వాళ్ళు, మనం వెళ్ళి వాళ్ళు కాదనలేరు కదా అని అడ్వాంటేజ్ తీసుకోవడం. నోయల్ స్టేటస్ స్టేటస్ అంటే మింగల లేదు డార్లింగ్. ఈసారి మా అమ్మ వాళ్ళకి అరేంజ్ మ్యారేజ్ అంటే సి ఇట్ ఈస్ ఫ్యామిలీ డార్లింగ్, నాట్ స్టేటస్ సింబల్. కానీ ఈ మధ్య స్టేటస్ సింబల్ అయిపోయి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెడితే వీళ్ళు అందంగా కనిపిస్తారా లేదా, 4 లైకులు పడతాయా లేదా అని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఫ్యామిలీ. సో నిజంగా అమ్మని అమ్మ అనుకునే వాళ్ళు వస్తారు, అప్పుడే పెళ్లి చేసుకుంటాం. నేను సింగిల్ అయితే ఏంది, స్టేటస్ నాది ఏదైతే ఏంది, నౌ మై స్టేటస్ ఇస్ ఐఎమ్ కంప్లీట్లీ ఫోకస్డ్. అండ్ నువ్వు ఒకటి అడిగావు, నువ్వు హీరోలా చేసి ఎందుకు మళ్ళీ ఇట్లా గ్యాప్ అదంతా ఏమైందంటే డార్లింగ్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ చేసేసారు పెళ్ళిని. అంటే లిటరలీ రాజా మీరికేక, కుమారి 29, నయనం, ఇవన్నీ మెయిన్ వలయం అన్ని మెయిన్ లీడ్సే. ఆ టైంలో పెళ్ళి 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 అని అంటుంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనం చేసుకోవాలనుకున్నా. కానీ 2 వాటి మీద నేను ఏమంటారు ఫోకస్ చేయలేకపోయినా. సో నాదే తప్ప ఉండొచ్చు. అంటే ఎలా అంటుంటే నేను 100% ఇవ్వలేదమ్మా, బట్ 99.9% అయితే ఇచ్చా. వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నా నాకు ఓకే, పర్లేదు. కానీ ఐ విష్ ఈ పెళ్ళి అనే కోణం లేకపోతే నేను ఇంకో రేంజ్ లో ఉండేవాడిని బ్రో. నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలి అంటే, నీకు నిజంగా ఏదన్నా చేయాలనుకుంటే మాత్రం ఈ సైడ్ డిస్ట్రాక్షన్స్ అస్సలు పెట్టుకో. ఎవరెంత చెప్పినా సరే బాధపడేది మనం ఒక్కలమే, ఆ టైం మళ్ళీ రాదు. నాకు దానికంటే మంచి టైం వస్తుంది ఫ్యూచర్ లో, 100% 200% వస్తుంది. బట్ పోయిన టైం రాదు. నేను ఎంతైతే నేను బాధపడ్డానో, నా ఫ్యామిలీ బాధపడిందో, దానికి ఇంకొకటి ఏం రికన్సిలేషన్ అనేది ఉండదు. ఇంకా అది ఎట్లా పోగొడతాం ఆ పెయిన్ ని? ఐ విష్ ఐ వాజ్ టోటలీ ఫోకస్డ్, ఓన్లీ సినిమాలు చేయాలి, ఓన్లీ ఇంకా పైకి రావాలి అంటే వేరేలా ఉండేది. నోయల్ లైఫ్ లో ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏదైనా వెయిట్ మనకి ఏదైనా సెకండ్ ఛాన్స్ ఎందుకు వెయిట్ చేయాలి? అదే బస్సా ట్రైన్ నేను వెయిట్ చేస్తూ రావడానికి శివ, మనం ముందుకు వెళ్ళడమే, మనం అంతే బ్రో. ఒకప్పుడు నువ్వు నార్మల్ గా నీ ఛానల్లో ప్రైవేట్ సాంగ్, ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేసేవాడు. దాని మీద ఎందుకు బ్రో ఆపేసావు? ఎందుకు చేయట్లేదు అంటే 3 వారాలు పడుతుంది శివ, మినిమం 3 వారాలు నేనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇప్పుడు ఆ పాట మిక్సింగ్ కి, షూటింగ్ కి, ప్లస్ నా టైం ఒక 2-3 వారాలు. అంటే నేను షూటింగ్ చేయగలుగుతానా? వేరే వాళ్ళకి సార్ నేను 2-3 వారాలు నా సాంగ్ చేసుకుంటున్నాను, నేను రానంటే ఎవరన్నా ఊరుకుంటారా చెప్పండి? సో ఇది ఏదో ఒకటి నేను బెస్ట్ చేయాలి, దాని తర్వాత ఇది ఏముంది, మన చేతిలో పనే కదా, ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని. థ్యాంక్ యూ బ్రో. నువ్వు కాదనలేవు కదా ఏదైనా, నువ్వు ఇంతకు ముందు అన్నావు, చెప్పు నిజమా కాదా? అది ఏది, నువ్వు ఏదైనా కాదనలేవు అన్నావు. ఈ ఇంటర్వ్యూ ఎడిట్ చేయకుండా పెట్టు, నువ్వు ఉన్నది ఉన్నట్టు పెట్టు శివ, నేను నిజం చెప్తున్నా, ఇదే ప్రోమో. ఇంకా బ్రో నీ లైఫ్ లో ఏం నేర్చుకున్నా బ్రో ఈ కెరియర్ లో? చాలా నేర్చుకున్నా శివ. అంటే ఇప్పుడు నేను ఒక ఊరు వెళ్తున్నాను శివ, ఆ ఊరు వెళ్ళి నేను ఒక బంగారం, నాకు అడ్రస్ చెప్పారు ఇక్కడ బంగారం దొరుకుతుందిరా అని. కానీ అందరు వెళ్ళొద్దు అన్నారు. ఒక మనిషి నన్ను ఎంకరేజ్ చేశాడు, నేను వెళ్ళి బంగారాన్ని పట్టుకున్నా. అప్పుడు ఒక అమ్మాయి కనిపించింది, ఆ బంగారాన్ని పక్కన పెట్టి అమ్మాయితో నేను ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి, నేను ఇవన్నీ డిస్ట్రాక్షన్. నేను వెళ్ళిన ఫోకస్ ఏది, నేను వచ్చింది యాక్టర్ గానే, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలీదు. అలాంటిది నేను వెళ్ళి హీరో అయిపోయా. నాకు అస్సలు రిలేషన్స్ కూడా లేవు నాకు ఎవ్వరు. నేను అక్కడ ఇంకొన్ని రోజులు ఎంత మంచి మాట చెప్పినా, అందరు మంచి మాటలే చెప్పారు నాకు, ఎంత మంచి చెప్పినా నేను ఇంకొంచెం ఇంకొక 4-5 ప్రాజెక్టులు చేసుకుని ఇంకొంచెం స్టెబిలైజ్ అయ్యి అప్పుడు ఇవన్నీ చేస్తుంటే బాగుంటది. ఎవరికైనా అదే చెప్తా, ఆడి డ్రీమ్ ఏదైనా సరే మధ్యలో ఎవరిని రానేది. అమ్మాయి అయితే అబ్బాయిని రానేది, అబ్బాయి అయితే అమ్మాయిని రానేది. అన్ని వేస్ట్, టైం వేస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఫైనల్ గా మీ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా అడిగావు ఫస్ట్, అది సంతోషం. నువ్వు ఇది ఎడిట్ చేయకుండా వేయాలి శివ, బాగుంటది యాజ్ ఇట్ ఈస్ గా. మా మూవీ డార్లింగ్ చాలా, నేను చెప్తున్నా కదా సాహిత్కి నేను వద్దు బ్రో, నేను చేయను ఇంకా సినిమాలు, ఇలానే చెప్తారు అన్న టైంలో నాకు ఒక కథ చెప్పి ఆయన ఇంప్రెస్ చేశాడు నన్ను. ఆయన కథ చెప్పినప్పుడు నాకు ఆల్రెడీ కథ తెలుసు, నేను చాలా ఆశపడి చేశా. లిటరల్ ఎంత ప్రేమించానంటే శివ, మాది షూటింగ్ వికారాబాద్ అవతల 2.5 hours పట్టేది. నాది ఒక్కటే ఒక షాట్, అజయ్ అన్న నా మీద ఇలా తుడుచుకుంటాడు తినేసి,
ఆ ఒక్క షాట్ Hmm. చేయడానికి నేను వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసా. Hmm. అంత ప్రేమించాను ఈ సినిమా. నాకు చాలా ఇష్టం శివ సినిమాలు చేయడం. ఉమ్, నువ్వు అన్నా ఏం చేస్తున్నా అంటే ఇదే చేస్తున్నాను నేను. అది ఒక్క షాటా, అర నిమిషమా? మా మేకప్ మ్యాన్ ఏమన్నాడంటే, సార్ నేను మేకప్ చేసినంతసేపు లేదు సార్ మీ షూటింగ్ ఉమ్. అని అన్నాడు. అన్నాడా? నేను మేకప్ వేసినంతసేపు అవ్వలేదు సార్ మీ షూటింగ్ అన్నాడు. నేను అన్నా, నేను మేకప్ వేసినంతసేపు అయిందా, గంట అయిందా కాదురా, రేపటి రోజు ఆ తెర మీద ఎలా కనిపిస్తుంది నీకైనా కన్నీళ్ళు వస్తాయి. అంతే, నేను ఆర్టిస్ట్ని. నేను అక్కడ ఉంటే అర నిమిషమైనా, రంగస్థలంలో ఎంతసేపు ఉంటా? అవును. చిరంజీవి గారు వచ్చి బిగ్ బాస్ లో మాట్లాడారు దాని గురించి. అవును. ఇంకేం కావాలి డార్లింగ్ నాకు? అవును. అంత పెద్ద గొప్ప మహానటుడు నా గురించి ఆ. నేను చేసిన గింత సీన్ చూసి ఉమ్. నా గురించి మాట్లాడాలంటే నేను చేసిన దాంట్లో ఎంతో అంత జెన్యునిటీ ఉంది కదా. ఆ. నేను మా వాడికి అదే చెప్పా, నేను ఎంతసేపు ఉన్నాను కాదురా, ఉమ్. నేను ఏం చేశాను ఈరోజు, ఎంత కష్టపడ్డా నువ్వు చూసావు కదా కల్లారా. నేను వెళ్ళి మళ్ళీ మేకప్ అంతా తీయడానికే నాకు ఎక్కువ టైం పట్టింది. తీసుకొని మళ్ళీ కార్లో పడుకొని మళ్ళీ వెళ్ళా. ఆ. అలా నాకు చాలా ఇష్టం సినిమాలు అంటే, చాలా ఇష్టం డార్లింగ్ నాకు. నేను జెన్యున్ గా ఉన్నా, దేవుడు తెలుసు. ఏ రోల్ అయినా చేసేస్తుంది ఇప్పుడు. ఏదైనా చేస్తాను డార్లింగ్. ఏ రోల్ అంటే నాకు ఒక సినిమా చేశాను డార్లింగ్. ఒక సాంగ్ చేస్తుంటే కొరియోగ్రాఫర్ వచ్చి, అన్న ఈ అమ్మాయిని ముద్దు పెట్టాలి అన్నారు. ఎందుకు పెట్టాలి అన్నారు. లేదన్నా కొంచెం బాగుంటది. ఎవరికి బాగుంటది భయ్యా, అమ్మాయికి నేను ముద్దు పెడితే ఎవరికి బాగుంటది అంటే, లేదన్న అంటే ఇట్లా షార్ట్ లో అంటే కొంచెం మంచిగా ఉంటుంది, మీ ఇద్దరు ఇట్లా రొమాంటిక్ అవుతారు. నేను పెట్టను అన్నా. నేను మా డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పినప్పుడు, మీరే అమ్మాయికి ముద్దు పెట్టాలి ఇవి చేయాలని నాకు చెప్పలే, నేను చెయ్యను అంటే, లేదు భయ్యా బాగుంటుంది అంటే, నేను మా డైరెక్టర్ని పిలిచి, మాకు డిఓపిని పిలిచి, మా అమ్మ నాన్నతో సినిమా చూడాలనుకుంటున్నాను నేను జెన్యూన్గా, మా ఫ్యామిలీతో చూడాలనుకుంటున్నా. మీరు కూడా అలాంటి సినిమానే తీయండి దయచేసి, నాకు కథ చెప్పినప్పుడు అలానే ఉంది. ఏది పడుతుంది మీరు చేయకండి భయ్యా, వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మూవీలోనే ముద్దులు పెట్టడం అన్నీ యాక్సెప్ట్ చేయవా బ్రో నువ్వు? నేను చేయను అవసరం డార్లింగ్. ఇప్పుడు ఒక కథ వచ్చింది, అదేంటి RX100. అవును. అందులో అమ్మాయి క్యారెక్టర్ లాంటిది. సో ఈ అమ్మాయి ఇలాంటిది, ఈ అమ్మాయి ఇలాంటిదా అనే బ్యాంగ్ ఉంటుంది చూడు. సో అమ్మాయి మీద కొంచెం ప్రొజెక్షన్ ఉంటుంది, ఆ సీన్స్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. జస్ట్ thumbnail చేసుకోవడానికి మనం ఏది పడతా చేయడానికి మనం ఏంటి అలాంటి రోల్స్ అయితే చేస్తావు అంటే, అంత దానికి ఒక ఇంపార్టెన్స్, ఒక అందం ఉండాలి డార్లింగ్. ఓకే. నేను చాలా చీటింగ్ డార్లింగ్. నేను అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ యాక్చువల్లీ నోస్ ఇలా టచ్ అయింది అనుకో డార్లింగ్, వాళ్ళ లిప్స్ టచ్ అవ్వవు, కానీ కెమెరా పెడితే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నట్టే ఉంటది. అవి తెలిసి ఉండాలి డార్లింగ్ ఆర్టిస్ట్ కి ట్రిక్స్. డైరెక్టర్ కి ఒక షాట్ ఎలా పెట్టాలో తెలుసున్నప్పుడు మనం ఆర్టిస్ట్ లో మనకు ఎలా చీట్ చేయాలి, మన జస్ట్ బికాజ్ మనం ఇందులో ఉన్నాం కదా అని ఎదుటి మనిషిని మనం అలా చేయడం తప్పు కదా. నేను ఎంత మాక్సిమం నేను వాళ్ళకి, నువ్వు నన్ను అన్నా అనుకో అన్నా చెప్తాను నేను, బట్ యూ ఫీల్ కంఫర్టబుల్. ఎందుకంటే అన్యాయం డార్లింగ్ అది. జస్ట్ బికాస్ దే ఆర్ వర్కింగ్ విత్ అస్ మనం అట్లా తప్పు. బాగా చాలా తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నా బ్రో, వినలేదని అంటావు మళ్ళీ నాకు తెలిసి. డార్లింగ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నా, నేను వచ్చిన తర్వాత అందరితో మాట్లాడానా, ఎందుకు తెలుసా బ్రో, మనం ఉన్న అట్మాస్ఫియర్ బాగుందంటే ఆటోమేటిక్ గా మనం బాగుంటాం. నాకంతే, నేను అదే స్వార్థం బ్రో, అది స్వార్థం. నేను ఇక్కడ బాగుండాలంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుండాలి. నేను స్టార్టింగ్ లో నోయల్ అని అంటే, స్టార్టింగ్ లో జనాలు ఇలా యాటిట్యూడ్ ఉంటది, అది నా ముందే నువ్వు నాకు ఆ లిస్ట్ అంతా పెడుతుంటే అవన్నీ వచ్చి చేసేవాడిని. ఇవన్నీ ఉంటాయి అని అనుకుంటుంటారు, బట్ అది కాదు. అది యాక్చువల్ జనాలు కూడా ఇప్పటికి స్టిల్ అలాగే అనుకుంటారు బ్రో. నీకు పర్లేదు, మంచిదే శివ. వాళ్ళు ఏమనుకుంటుంది పాపం, వాళ్ళ అమ్మ నాన్న గురించి నా గురించి ఆలోచించే టైం కూడా వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తే ఇంకా లైఫ్ బాగుపడుతుంది. ఎందుకు చెప్పి ఎవడే ఎలా ఉంటే మనకేం శివ. ఇప్పుడు ఒకటి చెప్పనా శివ, నేను ఇప్పుడు ఈ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను ఉంటానో లేనో తెలియని టైంలో ఉన్నాం మనం, అవునా? రోడ్డు మీద ఏమవుతుందో తెలియదు. నేను ఇక్కడ కూర్చొని అబద్ధాలు చెప్తే అది నేను ఇది వదిలేసి వెళ్తా. ఇక్కడ ఎవరికి చెప్పాలి నేను అబద్ధాలు? రేపటి రోజు మా అమ్మ నిజంగా ఇంటర్వ్యూ అన్ని వస్తుంటాయి కదా పాప, ఈ నా కొడుకు కాదు ఇది ఎవడే ఎదవాడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకుంది అనుకో, దానంత దరిద్రం ఇంకోటి ఉండదు. నేను ఇక్కడ వచ్చి ఎవరికి అబద్ధాలు చెప్పాలి, ఎవరికి మోసాలు చేయాలి? దానివల్ల మనకు వర్క్ వచ్చినా అది ఎంత చండాలం అది. నేను అందుకనే అడిగా, శివ నువ్వు ఇది జెన్యూన్ అడుగుతున్నావు, టీఆర్పీ కోసం అడుగుతా, రేటింగ్స్ కోసం అడుగుతున్నా అని. ఎందుకు అడిగానంటే ఒక చోట చెప్పాను నేను, ఇప్పుడు నా రిలేషన్ చచ్చిపోయింది అంటే ఒక శవం అది, దాని మీద కొన్ని డబ్బులు వేస్తున్నాడు ఎవడు, అవి ఏరుకొని బతకడం అన్నంత దరిద్రం ఇంకోటి ఉండదు కదా. అవునా కదా శివ? అందుకనే అడిగా నేను. వేస్ట్ డార్లింగ్, మనం ఇలా ఉన్నాం. నేను ఇంతే, నేను అపాలజెటిక్. నేను వెళ్ళి పడుకున్నప్పుడు హాయిగా నిద్రపోవాలి. అరే ఈరోజు అబద్ధాలు చెప్పి రేపు గుర్తుపెట్టుకోవాలనే స్ట్రెస్ ఉండకూడదు. అన్ని కవరేజ్ చేసి నాకు కూడా ఇవ్వాల్సింది ఇచ్చేసాను. అంటే అది చాలా బ్యాడ్ అనిపిస్తుంది శివ. అంటే జస్ట్ బికాస్ యూ వాంట్ టు బి ఫేమస్,
చాలా మంది చేస్తున్నారు అలా, వీళ్ళని నెగిటివిటీ ఈజ్ ఎవ్రీవేర్. ఆ. ఈ మధ్య ఎవడన్నా మంచి చెప్తున్నా అంటే ఆడు ఎదవ అని, అంటే చెడు అమ్మనా బూతులు తిట్టేవాడు మంచోడు, వాడు మంచోడు. తోపుగాడు, వీడికి ఈడ చెప్పొచ్చాడు ఆ, అని, ఆ. సరే నీ కర్మాన్ని వదిలేస్తాం. అయితే ఒకనొక టైం ఒక చిన్న స్టోరీ చెప్తా. బైబిల్లో నోవా అని ఒక ఆయన ఉంటాడు. ఫ్లడ్ వస్తుందిరా అంటే నీ మొహం తిక్కేదవా అంటాడు. నిజంగా ఫ్లడ్ వస్తే ఆడు ఒక్కడే బోట్లో వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలాంటి టైంలో మళ్ళీ యేసుప్రభు వచ్చే టైంకి అలానే ఉంటుందంట. ఎవ్వరు నమ్మరంట నిజాల్ని, ఏదైనా చెప్తుంటే ఎవ్వరు నమ్మరంట. అని వదిలేస్తాం, మరి ఏం చేస్తాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ నీ కెరియర్లో నువ్వు ఇంకా మంచి సెట్ అవ్వాలని, మంచి పొజిషన్లో ఉండాలని, మళ్ళీ మంచి హ్యాపీ డేస్ మళ్ళీ నీకు రావాలని ఆల్రెడీ ఉన్నాయి శివ, నేను హ్యాపీగా లేనా? మళ్ళీ ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. శివ అసలు ఇప్పుడు మనం ఇండస్ట్రీలో మనం ఎంత బిజీగా ఉంటే వర్క్స్ తో, ఎంత పెద్ద పెద్ద ఫిలిమ్స్ లోనే, ఎంత పెద్ద పెద్ద పొజిషన్స్ లోనే ఎంత మంచిగా ఉంటే అది మన హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే అది కరెక్ట్. అది కాన్ఫిడెన్స్ శివ. మనం ఒక రూమ్ లోకి వెళ్ళినప్పుడు అంతకు ముందే పాత ప్రీవియస్ ఫ్రైడే మనం హిట్ కొట్టామనుకో, ఆ రూమ్ లోకి ఎంత కాన్ఫిడెన్స్ తో వెళ్తాం తెలుసా శివ. అందరు ఉంటారు, అరే మనం కూడా హిట్ కొట్టామనే కాన్ఫిడెన్స్ తో వెళ్తాం. అదే హిట్ పడలేదు అనుకో, కొంచెం నీరసంగా వెళ్తాం. కానీ వెళ్ళడం కానీ అదంతా పార్ట్ అండ్ పార్ట్స్. టైం పట్టొచ్చేమో మేబీ. అస్సలు కాదు. వెంటనే మళ్ళీ చెప్తున్నా, మనం ఏదైతే డిసైడ్ అవుతామో దేవుడు ఇస్తాడు. మనం డిసైడ్ అవ్వకపోవడమే ప్రాబ్లం. खुदी को हर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. ఏం కావాలరా అని చెప్పి దేవుడు అడగాలంట మనని. అంత స్ట్రాంగ్ అయిపోవాలంట మనం. షారూఖ్ ఖాన్ రోడ్డు మీద పడుకొని ఒక రోజు నేను బొంబాయికి కింగ్ అవుతాను అంటే అయ్యాడు. ఎంత గట్టిగా నమ్ముంటే అవుతాడు. నాకు ఎవ్వరూ తెలియదు శివ, ఇండస్ట్రీలో ఎవ్వరూ తెలియదు. లిటరలీ మా ఇంట్లో వాళ్ళు తన్నేవాళ్ళు, వద్దురా సినిమాలు వద్దు. మా ఫ్రెండ్స్ అందరు ఒక్కలే ఏడవుతాను అన్నప్పుడు చూద్దామని అయ్యాను కదా శివ. అది జెన్యూనిటీ శివ, హార్ట్ లో ఎంతో అంత 1% అయ్యి ఉండొచ్చు. అండ్ కంఫర్ట్స్ కి అలవాటు పడ్డామంటే మేబీ నేను ఆలోచిస్తుంటే అరే ఎందుకని ఉండొచ్చు అంటే అయ్యిండొచ్చు. నా కంఫర్ట్ ఏంటంటే లేకపోతే మంచిదేమో అనే కంఫర్ట్. ఇప్పుడు నుంచి అవన్నీ లేదు, సిగ్గు లేదు ఇంకా మనకి. ఒకటి చదవండి డార్లింగ్, వెన్ యువర్ పాకెట్ ఈజ్ ఎంప్టీ, మన నాలుకకి ఈగో ఉండొద్దంట. నీకు ఆల్రెడీ నీ పాకెట్ ఎంప్టీ ఉంది, నీ నాలుక ఎందుకు పోవాలి. సో ఇప్పుడు ఏంటంటే నేను వచ్చింది రోల్స్ చేయడానికి. సో నా పాకెట్ ఎంప్టీయే, నేను వెళ్ళి నా నాలుకకి ఇంకా ఈగో ఉండదు. నేను వెళ్ళి అడుగుతా అన్న ఏదైనా ఉంటే చెప్పండి. నిజంగా మంచి రోల్ అయితే నేను చేస్తా, ఫ్రీగానే చేస్తా అన్న. కానీ రోల్ మంచి కాకపోతే ఇయ్యకండి అన్న అని చెప్పి నేను ఒక డైరెక్టర్ని అడిగా, బ్రో ఇలా అందరు అంటున్నారు బ్రో, ప్లీజ్ మంచి రోలే కదా అంటే, ఆయన ఏమన్నా మంచిది కాకపోతే నేను రాయను కదా బ్రో అన్నాడు. అవును, డైరెక్టర్ ఉంటుంది, నేను రాసిన కథ అంతా మంచిదే. సో లిటరల్లీ నేను అలా అడగడం మొదలు పెట్టాను డార్లింగ్. వాళ్ళు హర్ట్ ముందు అయితే వామ్మో ఆ క్వశ్చన్ అడగడానికి నేను 100 సార్లు చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేచి ఆయన అడిగేవాడిని. నేను కూడా అడిగాను మంచి స్టోరీ అంటే, నేను రాసే కథ అంతా మంచిదే, అందులో ఒకటి ఇవ్వని అడగాలి కానీ అందులో ఒక మంచిదేవో అని అనకూడదు అంటారు. కానీ అలా ఎలా పాయింట్ నేను విన్నా. ఇప్పుడు డార్లింగ్, ఇప్పుడు నేను కూరగాయలు అమ్మి కూడా డబ్బులు సంపాదించు డార్లింగ్. నేను తెర మీద నన్ను చూసుకోవడానికి వచ్చాను, మంచి రోల్స్ లో చూసుకోవడానికి వచ్చాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు హిట్ కొడతాడు, వయసు అయిపోతుంది. వాళ్ళకి కూడా ఉంటది కదా, అరే ఎప్పుడు వస్తుంది రా ఇడికి, ఎప్పుడు వస్తుంది రా అని. సో మనం ఎంత మందికి అంటే వాళ్ళు పాపం మనం గట్టిగా అడిగినా అడగకున్నా ఏదో ఈడే తప్పు చేస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ మనకు జరిగే ఎవరికి తెలియదు. కానీ 100% మనం అడగాలి, మనం మంచిదైతేనే చేయాలి. అప్పుడే మనం సూట్ అవుతామా లేదా మనకు అర్థం అవుతుంది. అక్కడికి వెళ్ళి నేను బాధపడ్డం కన్నా ముందే అడుగుని ఇయ్యకండి సార్ నాకు అని చెప్పడమే బెస్ట్. అది థ్యాంక్ యూ. నేను సందీప్ అన్న మా దానికి వచ్చినప్పుడు చెప్పా, మీ సినిమాలో నాకు రోల్ ఇవ్వకండి అన్న, నేను చెప్పేది జెన్యున్ గా చెప్తున్నా, నాకు మీరు అంటే ఇష్టం అది అని చెప్పా. ఎందుకంటే మన ఈ మధ్య పొగడ్తలు కూడా ఒక ప్రపోజల్ లాగా అయిపోయి నాకు ఈ సినిమాలో అవకాశం లేవండి. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్ మూవీస్ కి. థ్యాంక్ యూ డార్లింగ్. ఇది చెప్పడం బెస్ట్ అనిపించింది. డెఫినెట్లీ డార్లింగ్. అంటే October 25th పొట్టేల్ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ సినిమా. చాలా చాలా బాగా వచ్చింది. సాహిద్ మోతికూరి మా డైరెక్టర్ కుమ్మేశారు అసలు. సినిమా ఓవరాల్ గా ఒక మంచి జరిగితే అన్ని కలిసికట్టుగా జరుగుతాయి కదా, అలా జరిగింది ఈ సినిమా. వెరీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ ఇస్ యువర్స్ ఫస్ట్ ఫిల్మ్. అనన్య అందరూ అసలు నెక్స్ట్ లెవెల్. అజయ్ అన్న విక్రమార్కుడు తర్వాత ఆయన ఒక అద్రిపోయే రోల్ అంటే ఇదే డార్లింగ్, నెక్స్ట్ లెవెల్. అంటే నేను లిటరల్ అలాంటి రోల్స్ వస్తే ఇక కాళ్ళకి దండం పెట్టి చేయొచ్చు అలాంటి రోల్. అంటే పవర్ఫుల్ రోల్ బ్రో, వెరీ వెరీ పవర్ఫుల్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను కూడా వెయిటింగ్ బ్రో, చూద్దాం మనం కలిసి చూద్దాం. నువ్వు వస్తాను, నేను తప్పకుండా వెళ్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు